గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి అనుకున్నదే జరగబోతోంది. చంద్రబాబు హైకోర్టు డోర్స్ని నాక్ చేయబోతున్నారు. రేపు ఉదయం హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. అసలు వీరు ఎంపిక చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసుకున్న విధానమే కరెక్ట్ కాదు, తనకు నోటీసులు సర్వ్ చేయడంలో, సిఐడి ద్వారా నోటీసులు సర్వ్ చేయడంలో ఈ విధానమే కరెక్ట్ కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టడానికి ఆయన హైకోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జడా శ్రవణ్ కుమార్, ఫార్మర్ జడ్జ్ విజయవాడ నుంచి, అలాగే జనార్దన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మెంబర్, ఇంకా సింగళూరి శాంతి ప్రసాద్ జనసేన లీగల్ సెల్ ఇన్ఛార్జ్, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. డాక్టర్ పార్థసారథి బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇంకా కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ స్టూడియో నుంచి. నమస్తే ప్రసాద్ గారు. శ్రవణ్ కుమార్ గారు, 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డ్రామా కళ్ళకు కట్టినట్టు అందరికీ కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో రేపు చంద్రబాబు నాయుడు హైకోర్టుని టచ్ చేయటం ద్వారా ఆయన ఏ మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే సిఐడికి, లేదా బలహీనంగా ఉంది అనుకుంటున్న పార్టీ క్యాడర్స్కి ఏ రకమైన మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నారు ఆయన? హలో, ఆమె అడవిల్ అండి. శ్రవణ్ కుమార్ గారు, ఓకే, వినిపిస్తోందండి. హలో, వినిపిస్తోందండి శ్రవణ్ కుమార్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. వాసుదేవన్ గారు అందరికీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో అది నిజంగానే కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రిగా ఒక 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఒక ఎఫ్ఐఆర్లో చేరుస్తూ, దాంతోపాటుగా ఒక మినిస్టర్ని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తూ, ఎవరైతే సిఐడి నోటీసులు సర్వ్ చేసిందో ఈ ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ ఏంటి, అసలు నోటీస్ సర్వ్ చేసిన విధానం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నప్పుడు కొంత నాకు కూడా, అంటే లీగల్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ మాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. నిన్న ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు వాసుదేవన్ గారు వీళ్ళు చెప్పినటువంటి అంశాలు, ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే కూలంకుషంగా, అంటే క్లుప్తంగా చెప్పుకుంటా పోతే సెక్షన్ 166 ఆఫ్ ఐపీసీ, 167, 217, 120B ఆఫ్ ఐపీసీ అండ్ 34, 35, 36, 37 and as well as section 3 subclause 1 F and G of SC/ST and section 7 of PO Act. సో ఇక్కడ కంప్లైంట్ పెట్టింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మంగళగిరి. ఇక్కడ 2 అంశాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి SC/ST యాక్టు, ఒకటి ప్రధానమైనది. 2 POAT యాక్టు, అంటే 1977 అసైన్మెంట్ యాక్టు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ కాని వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే రైతుల తరపున దాన్ని SC/ST యాక్ట్ కింద పెట్టొచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, POT అసైన్మెంట్ యాక్టులో పెట్టినప్పుడు ఎవరెవరు నిందితులుగా ఉండాలి? చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉంటాడా, లేకపోతే ఎవరైతే మున్సిపల్ మంత్రి నిందితుడిగా ఉంటాడని ఆలోచించినప్పుడు ర్యాండమ్గా ఒకటి వాసుదేవన్ గారు, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కాగ్నిజబుల్ కేస్ కెన్ బి రిపోర్టెడ్ బై ఎనీబడి, అదర్ ఇన్ఫార్మెంట్ అనే ఉంటుంది. అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎనీ prudent man can give information to the police officer and basing that information the police officer can register FIR. క్రిమినల్ రూల్స్ అవే చెప్తాయి, సిఆర్పిసి కూడా అదే చెప్తుంది. కానీ ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే వెన్ అండ్ హౌ. ఇప్పుడు ఒక అన్అడ్వాంటేజ్డ్ పర్సను, ఒక మహిళ, ఒక చిన్నపిల్లలు, వృద్ధులు, ఎవరైతే అన్అడ్వాంటేజ్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళు మ్యాసివ్ అటాక్ జరిగినప్పుడు, వాళ్ళు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అనేబుల్ టు అప్రోచ్ ది పోలీస్ స్టేషన్ టు రిపోర్ట్ ది ఇన్సిడెంట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఫర్ దెమ్. సో సంబడీ ఎల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. బట్ ఇక్కడ కొన్ని వేల మంది రైతులు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని వందల మంది రైతులు, మా ల్యాండ్ పోయింది, మాకు అన్యాయం జరిగింది, మా ల్యాండ్లో స్పెసిఫిక్గా, బికాస్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, ఇట్ ఈస్ అ క్రైమ్ అగెన్స్ట్ సొసైటీ. ఇక్కడ నా ల్యాండ్ పోయింది, XYZ అని రైతుల ల్యాండ్లు పోయినాయి. రైతుల ల్యాండ్ పోయినప్పుడు రైతుల ల్యాండ్ కమ్స్ అండర్ ది పర్సనల్ ఇంజరీగా ఉన్నప్పుడు రైతులు వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పే కంటే పక్కన వెళ్ళి, సార్ మా రైతులు ఇదిగో పలానా XYZ అనే వ్యక్తి మమ్మల్ని థ్రెటన్ చేసి మా ల్యాండ్ లాక్కున్నారు, వీళ్ళందరూ కూడా ఎస్సీ ల్యాండ్ లాక్కున్నారు కాబట్టి వీళ్ళందరూ SC/ST యాక్ట్కి, SC/ST యాక్ట్, POT యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అని SC/ST రైతులు వెళ్ళి కంప్లైంట్ పెట్టినట్టే సీమ్స్ టు బి గుడ్ అండ్ ఇట్ సౌండ్స్ గుడ్.
ఐఎమ్ నాట్ సేయింగ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టకూడదని కాదు. ఒక ముఖ్యమంత్రి మీద మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఒక వేగ్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకుని వెళ్ళిపోయి కంప్లైంట్గా SC/ST యాక్ట్ పెట్టేస్తే హౌ ఇట్ సౌండ్స్ గుడ్, మేబీ ఎలిజిబుల్. బట్ వాట్ అబౌట్ రైతులు ఎందుకు వెళ్ళలేదు, రైతులు ఎందుకు రాలేదు? రైతులు రాకుండా వాళ్ళ తరపున మీరే కంప్లైంట్ తీసుకొని వెళ్ళి పెట్టేదంటే పొలిటికల్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. నెంబర్ 2, వాసుదేవన్ గారు 2 నిమిషాలు ముగిస్తాను. నెంబర్ 2, POT యాక్ట్ కింద వీళ్ళు సెక్షన్ 7 కింద పెట్టినారు. అంటే అసైన్మెంట్ ల్యాండ్ పేద ప్రజలకు ఇచ్చినప్పుడు, SC/STలకు ఇచ్చినప్పుడు కొనటం నేరమే, అమ్మటం నేరమే. అయితే దీన్ని రిజిస్టర్ చేయటం కూడా నేరమే. 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మింది ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి రైతులు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ అమ్మారు. కొనింది ఎవరు? అది ఎవ్వరూ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు FIRలో. కొన్న రైతులు, అమ్మిన రైతులు ఇద్దరు నిందితులుగా ఉండాలి కదా FIRలో. వాళ్ళిద్దరు ఎందుకు నిందితులుగా చేర్చలేదు? నెంబర్ 3, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఈ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ని ఎందుకు మీరు FIRలో నమోదు చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రైతు అమ్మాడో ఆ రైతు FIRలో ఉండాలి. ఎవరైతే థర్డ్ పార్టీలు కొన్నారో వాళ్ళు FIRలో ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయకూడని అసైన్మెంట్ లీడ్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రార్లు FIRలో ఉండాలి. వీళ్ళందరినీ మొదటి ముద్దాయిలుగా చేర్చి వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో మేము చేశాము, నారాయణ ప్రోత్సాహంతో చేశాము అని చివరిలో చంద్రబాబు నాయుడిని యాడ్ చేసినట్టయితే బాగుండేది అనిపించింది. అలా కాకుండా వీళ్ళందరినీ వదిలేసేసి డైరెక్ట్గా A1గా చంద్రబాబు నాయుడు, A2గా మున్సిపల్ శాఖ మంత్రిని చూపించడంతో నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. అక్కడ కూర్చున్నటువంటి వైసీపీ లీగల్ సెల్కి సంబంధించిన వ్యక్తి, మా సోదరుడు లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కొద్దిగా క్లారిఫై చేస్తే, అంటే నాకు కాదు ప్రజలకి మన డిబేట్ ద్వారా క్లారిఫై చేస్తే ఇది చూడటానికి కొంచెం బాగుంటుందనేది నాకున్న ఒపీనియన్ అండి. ఇక్కడ సరే ఎమ్మెల్యే చేయకూడదు అనే అంశంలో మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చేయకూడదని ఏం లేదు. బట్ చేయాల్సినంత నెసిటీ ఏముంది? రైతులు, కొన్న రైతులు లేదా అమ్మిన రైతులు, వీళ్ళిద్దరూ అమ్మిన రైతులు ఎవరైతే వాళ్ళు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ అమ్మిన రైతులు వాళ్ళు బలవంతంగా అమ్మాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ముందుకు రావడానికి భయపడి ఉండొచ్చు అనే ఒక అంశం అయితే ఇందులో హిడెన్గా అయితే ఉంది కదంటే వాళ్ళకి ఆ భయాలు ఉంటాయి. ఆ భయాలు ఉన్న దరిమిలో వాళ్ళు ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి అయ్యా మా తరఫున మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పుకోవడానికి అవకాశం లేదా? అదొక ప్రశ్న. రెండోది, రిజిస్ట్రార్ ఎవరైతే ఇవన్నీ రిజిస్టర్ చేశారో వీళ్ళని కూడా నిందితులుగా చేర్చాలి అన్నారు. చాలా కరెక్ట్ పాయింట్. అంటే వాళ్ళు కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో చేశారు? ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఇన్ఫ్లుయెన్స్తో చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చైన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటా వస్తే వాళ్ళని ఆ రిజిస్ట్రార్ని ఫోర్స్ చేసిన హైయర్ అఫీషియల్స్ ఎవరు? అప్పటి సీఎంఓలో ఉన్న అధికారులు అంటారు. మరి వాళ్ళందరి పేర్లు కూడా చేర్చుకుంటా రావాల్సి వస్తుంది. ఇంకోటి బేసిక్గా ఇది FIR మాత్రమే. అంటే FIRలో ఫలానా వారు A1, ఫలానా వారు A2 అది అంటే పూర్తి స్థాయిలో ఇంకా ప్రిపేర్ కాలేదు కాబట్టి, ఛార్జ్షీట్ ప్రిపేర్ కాలేదు కాబట్టి అనుమానితుల పేర్లు చేర్చడాన్ని పెద్దగా, అంటే నాకున్న పరిమితమైన విజ్డమ్ మేరకు నేను అడుగుతున్నాను, అలా చేయటం ఏమన్నా నేరం అంటారా? వాసుదేవన్ గారు, నేను మీ ప్రశ్నకి స్ట్రైట్ వే సమాధానం చెప్తాను. ఎవరైతే మీరు అడిగిన మొదటి ప్రశ్న రైతులు వెళ్ళి అడగటంలో, ఆయన రిపోర్ట్ చేయటంలో తప్పేముంది అని, అదేనా మీరు అడిగింది? అవునండి, మీరు అడిగిన ప్రశ్న. అవునండి. అవును సార్. నో నేను రైతులు వెళ్ళి కంప్లైంట్ చేయటంలో మీరు ఒక విషయం గమనించండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే అయితే, ఓకేనా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎవరైతే అధికారంలో ఉంటే బాధితులు ఎవరైతే కంప్లైంట్ చేస్తే మాకు రక్షణ లేదు కాబట్టి మీరు మా తరఫున మీరు వెళ్ళి ఈ వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు రక్షణగా నిలబడండి అడగటానికి ఓ లాజిక్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా రైతులు కంప్లైంట్ చేసినప్పుడు ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించలేదా? ప్రభుత్వం రైతులకి ప్రొటెక్షన్ కల్పించలేదా? అంటే మీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు ఇబ్బంది పెడతారేమోనని రైతులకు రక్షణ కల్పించాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వమే రిపోర్ట్లు పెట్టిస్తున్నప్పుడు, ప్రభుత్వమే కంప్లైంట్లు పెట్టిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా నిర్భయంగా రావాలండి. మీరు వైస్ వర్సా మాట్లాడుతున్నారు, వైస్ వర్సా థింక్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాల మీద కంప్లైంట్లు పెడుతున్న సందర్భంలో నిజంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు గత ప్రభుత్వంలో రిపోర్ట్లు పెట్టాల్సి వస్తే రాకపోవచ్చు. దానికి రైతులు వేరే వాళ్ళ ద్వారా, ఎమ్మెల్యేల ద్వారానో, ఎంపీ ద్వారానో, మీలాంటి వాళ్ళ ద్వారా, నాలాంటి వాళ్ళ ద్వారా, పబ్లిక్ స్పిరిచువల్ పర్సన్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే వాళ్ళ వైపున ఉందే.
పోలీస్ యంత్రాంగం వాళ్ళ వైపు నుందే మొత్తం వ్యవస్థ మొత్తం వాళ్ళకి ఫేవర్గా ఉన్నప్పుడు ప్రతిపక్షం దగ్గర ఏముందండి? ఒక కానిస్టేబుల్ వింటారు ప్రతిపక్షం మాట. ఇప్పుడు మీరు రైతులు వచ్చి కంప్లైంట్ పెడితే ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ప్రభుత్వం చక్కగా వాళ్ళకి డెఫినెట్గా అంటే శ్రవణ్ కుమార్ గారు ఏమంటానంటే రైతుల్ని రానియకుండా. శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అంటే పూర్తిగా వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ప్రొటెక్షన్ ఉంటుంది, రైటే. కానీ ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు సీఎంఓలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వారందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన వారే. అంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం వాసనలు ఇంకా సీఎంఓని వీడలేదు. అందుకని అంటున్నా ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అంటున్నాను. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అంటున్నాను. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ నేను చెప్తున్నాను సార్. ఇది సబ్జెక్ట్ లోకి కాదు. కానీ నేను దాంట్లోకి వెళ్ళను సార్, నేను దాంట్లోకి వెళ్ళను. నేనేమంటానంటే మీకు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గర ఉంది, డాక్యుమెంట్లన్నీ మీ దగ్గర ఉన్నాయి, సబ్ రిజిస్టార్లు, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ది గవర్నమెంట్. మీరు ఒక చీఫ్ మినిస్టర్ 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటే వాట్ ఈస్ ద డిఫికల్టీ అండి? ఇట్ సౌండ్స్ గుడ్ కదా. మీరు నేను కామెంట్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అందులో 100 మంది రైతులు ఉన్నారు. ఒక్క రైతు కూడా కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి రాడా? పోని రామకృష్ణారెడ్డి గారు చేశారు. రామకృష్ణారెడ్డి గారు చేసినప్పుడు మీరు ఎఫ్ఐఆర్లో నేను అంటుంది లీగల్గా మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే దళితులకు అన్యాయం చేసి దళితుల భూములు లాక్కుంటే అతను నిజంగానే మీరు ఈ వైసీపీ గవర్నమెంట్ నిజాయితీగా కోర్టు ముందు దోషిగా నిలబెట్టగలిగితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్ ది వైసీపీ గవర్నమెంట్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు, బట్ ది వే ది కేస్ ఈస్ హ్యాండిలింగ్ బై ది వైసీపీ గవర్నమెంట్ అండ్ ది పీపుల్ ఆఫ్ వైసీపీ authorities is absolutely in against with the law and they are not following the procedure. ఎవరో ఒక ఎస్సీ ఎస్టీ కాని వ్యక్తి చేత రిపోర్ట్ తీసుకుని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేసి పిఓటీ యాక్ట్ లో రైతులు ఎందుకు ఎక్యూజ్డ్ గా లేరు? అమ్మిన రైతులు ఎక్యూజ్డ్ గా ఉండొద్దా? అసలు చైన్ ఆఫ్ లింక్ ఆఫ్ కేసును డెవలప్ చేయడంలో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయి రేపొద్దున హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి స్టే వస్తుంది. ఐఎమ్ షూర్ దట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ హైకోర్టు విల్ సర్టన్లీ గ్రాంట్ స్టే అట్. ఒకవేళ స్టే రాకపోతే అంటే శ్రవణ్ గారు ఒక చిన్న ప్రశ్న, ఒకవేళ స్టే రాకపోతే ఇది నిరూపించబడితే కోర్టులో వారికి పడే శిక్షాకాలపు వ్యవధి ఎంత ఉంటుంది? ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్. ఐఎమ్ ఆస్కింగ్ హైపోథెటికల్ సెక్షన్ హైపోథెటికల్ క్వశ్చన్. ఐఎమ్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ దీనికి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పడే శిక్ష, పిఓటీ యాక్ట్ లో 3 months, ఏదైతే సెక్షన్ 7 ఆఫ్ అసైన్మెంట్ యాక్ట్ లో 6 months ఉన్నది, 6 months పడేసి 167 లో నాట్ మోర్ దెన్ 6 months. ఏది కూడా 5 సంవత్సరాలకు మించి శిక్ష పడే కేసు ఏ ఒక్కటి లేదు దీంట్లో. బికాస్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 420 కేసు 7 years చేసుకోవడానికి. సో ఆల్ కేసెస్ బిలో 3 years, బిలో 6 years, బిలో 6 months ఇంప్రిజన్మెంట్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీది. ఎస్సీ ఎస్టీది మాత్రం అది ఒక 6 నెలల నుంచి 5 సంవత్సరాలు పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ నేను పెద్ద క్రిమినల్ కేసెస్ ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలైపోద్దని నేను చెప్పట్లేదు. మీరు ఎస్సీ ఎస్టీల మీద ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు రైతులను తీసుకొచ్చి రిపోర్ట్ పెంచి స్ట్రాంగ్ గా కేసును బిల్డప్ చేస్తే కల్ప్రిట్స్ ఎవరో దొరికిపోయిన వాళ్ళు. మీరు పొలిటికల్ మోటివేటెడ్ తోటి ఏదో టీవీలో మాట్లాడాలి కదా, మేము కేసు పెట్టాం అనిపించుకోవడం కోసం ఇంతకు ముందు పెట్టినట్టుగా కేసులు పెట్టేసి ఏదో పొలిటికల్ గా 4 స్టంటులు చేసేసి డెవలప్మెంట్ని ఏం మాట్లాడనీయకుండా అన్నీ మర్చిపోయి ఈ తెలుగుదేశం వైసీపీతోనే కొట్టుకోవాలని, దీని గురించే మాట్లాడుకోవాలని ఊరికే పని పాట లేని కేసులు పెట్టుకొని దాని మీద ఏదో హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారని రాజకీయం చేయటం తప్ప దీంట్లో నిజంగా నిజాయితీగా తప్పు చేసిన వాళ్ళని ఉచ్చు బిగించాలి అన్న అటెంప్ట్ మాత్రం నాకు కనపడలేదు. రైట్. అయితే దీనికి సంబంధించి వైసీపీ లీగల్ సెల్ నుంచి ఆయన మాట్లాడతారు మెంబర్ జనార్దన్ రెడ్డి గారు. శ్రవణ్ కుమార్ గారు, ఫార్మర్ జడ్జి శ్రవణ్ కుమార్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. ఏమని? ఒక నాన్ ఎస్సీ ఎస్టీ చేత ఈ కేసు పెట్టించాల్సినంత అగత్యం మీకేం ఏర్పడింది? ఒకటి. రెండోది, అమ్మిన రైతులు, కొన్న రైతులు వీరికి సంబంధించిన సమగ్ర సమాచారం ఏది అక్కడ పొందుపరచలేదు. 3, ఈ భూములు రిజిస్టర్ చేసిన ఆఫీసర్, రిజిస్ట్రారో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇందులో ముద్దాయిలుగానో నిందితులుగానో చేర్చాలి. ఈ 3 జరగకుండా పెరిఫెరల్గా మీరు చేసే అటెంప్ట్ ఏ రకమైన మెసేజ్ కన్వే అవుతుంది? ఎందుకంటే వరుస వెంబడి ఒక ఫిటైల్ అటెంప్ట్స్ మీరు చేసుకుంటూ వస్తున్నారు. లీగల్ పరంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ పార్టీలో ఉన్న లీగల్ వింగ్ కానీ ఒక సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించుకోలేకపోతోంది, కన్స్ట్రక్టివ్గా మీరు వెళ్ళలేకపోతున్నారు అనేది రిపీటెడ్గా మీరు ఏడాదిన్నరగా చూస్తే కేసులు ప్రతి కేసులోనూ ఎక్కడో ఒక చోట ఎక్కువనే బయటపడుతూ వస్తుంది. ఎందుకు అంత బలహీనంగా ఉంది మీ వ్యవస్థ?
ముఖ్యంగా అండి నా శ్రవణ్ అక్కడ ఉన్న పెద్దలందరికీ ప్యానల్ మెంబర్స్కి నమస్కారాలు. శ్రవణ్ కుమార్ చెప్పేది నిన్నటి నుంచి తెలుగుదేశం పచ్చ మీడియా చెప్పేది అన్నీ రెండు ఒకటే ఉన్నాయండి. అదేం పెద్ద తేడా లేదు. వాళ్ళు నిన్నటి నుంచి అదే చెప్తున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 39 ఏం చెప్తుందో ఒకసారి శ్రవణ్ కుమార్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది క్రిమినల్ మోషన్ అనేది పబ్లిక్లో ఎవరైనా కానీ తీసుకురావచ్చు. దాంట్లో అది లోకల్ స్టాండ్ లేదనే దానికి నంబర్ 1 అది ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరెక్ట్గా ఆయనకి ఇన్ఫర్మెంట్గా ఆయనకు ఉన్న హక్కు, ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు. అది లోకల్ స్టాండ్ ఉంది. ఇంకా దాని గురించి చర్చ అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఏదో రాజకీయ కక్ష రాజకీయ పార్టీలకి సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే 24th ఫిబ్రవరి నాడే ఆయన ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో నోట్ ఫైల్స్, జీవో 41 నెసెసియేట్ అయినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో సిఆర్డీఏ చైర్మన్, సిఆర్డీఏ వైస్ చైర్మన్ అంటే అప్పటి ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు ఛాంబర్లో కూర్చొని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఒక జీవోని ఎలాంటి ఎగ్జిక్యూటివ్ నోట్ ఆర్డర్ లేకుండా తీసుకురావడం అనేది నంబర్ 1. ఆ ఫైల్స్ నేను చూశాను, అందుకే గట్టిగా చెప్తున్నాను. A1 ఎందుకు అయ్యారు, A2 ఎందుకు అయినారు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో తీసుకొచ్చిన అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఉండవు. అటాచ్మెంట్స్ ఉంటాయి దానికి. అది శ్రవణ్ కుమార్ గారికి నేను చెప్పనవసరం లేదు. ఆయన మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు, ఆయనకు తెలుసు. అందువల్ల ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఏమీ లేవు అనేదంటే ఉన్నాయి, ఎన్క్లోజర్స్ ఉన్నాయి. 250 పేజీలు ఇచ్చారు ఆయన ఎన్క్లోజర్స్. 22 మంది దళిత రైతులు ఏదైతే వాళ్ళ అసైన్ ల్యాండ్స్ ప్రలోభాలకు గురి చేసి భయపెట్టో ఏదో విధంగా చేసి ఎకరా 2 లక్షలు 3 లక్షలు కొని అదే పొలాన్ని పూలింగ్లోకి తీసుకెళ్ళి ఇదే స్కాము 1/1/2015లో జీవో నంబర్ 1 పూలింగ్ రూల్స్ని ఫార్ములేట్ చేశారు. ఆ రోజు నుంచి స్కామ్ మొదలైంది. దళిత రైతులకి ఇంచుమించు వాళ్ళ 10,000 ఎకరాల వరకు దళిత రైతులవి మొత్తం కూడా బినామీ పేరుతో రాజధాని అనౌన్స్మెంట్ December 14th ముందే కొన్నారు. వైట్ పేపర్ల మీద అగ్రిమెంటు బాండ్ పేపర్ల మీద చేసుకున్నారు. వాళ్ళు ఇంతవరకు వచ్చిన కేసులు ఒక ఎత్తు అయితే ఇది గత 3 నెలలుగా చేసినటువంటి ఆర్టీ యాక్ట్లో రీసెర్చ్ చేసినట్టు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ల మూలంగా ఇది ఆ రోజు వరకు కూడా ఆయన రిపోర్ట్ ఇచ్చేటిన ఎప్పుడండి 24 ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా A1 ఎవరో A2 ఎవరో తెలియదు. మొత్తం సేకరించి పోలీస్కి సిఐడికి ఇస్తే దీంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 15 నెలల రోజుల తర్వాత చేసిన తర్వాత ఎప్పుడు జీడీ ఎంట్రీ చేశారు, 24 ఫిబ్రవరి నాడు జీడీ ఎంట్రీ అయింది. ఈయన ఇచ్చినటువంటి రికార్డునంతా కూడా వాళ్ళు సేకరించి ఒక జీడీ ఎంట్రీ వేసి దాని మీద కూలంకుషంగా అన్నీ ఇప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ నుంచి అన్ని రిజిస్ట్రార్ల నుంచి ఏమేమి రికార్డ్స్ ట్యాంపర్ అయినాయి అన్నీ కూడా తీసుకొని వెరిఫై చేసినాక ఎస్ ఒక అట్రాసిటీ కేసు ఏదైతే సెక్షన్ 3(1) F1 G2 ఇట్లా వైలేట్ అయి ఉన్నాయి, ఈ రెండింటిని కూడా అట్రాక్ట్ అవుతున్నాయని నిర్ణయించి డిఎస్పీ లెవెల్ అధికారికి దీన్ని బదిలీ చేసి సిఐడిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఆధారాలతో A1 అండ్ A2గా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు A1 A2గా ఉండాలని లేదు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్షీట్ లోపల ఇన్వెస్టిగేషన్ లోపల వాళ్ళు మారచ్చు, దీనికి ఇంకా ఎవరైనా ఆధారాలు దొరకవచ్చు, ఇంకా చాలామంది ఉండదు. ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఒక దీనికి వచ్చి 41A నోటీస్ ఇచ్చారు. అయితే జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే కొన్న రైతుల పేర్లు ఒక 22 మంది దళిత రైతులు ఫిర్యాదు చేశారు, దాని మీద ఇచ్చారంట. మరి కొన్న రైతులు మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన నాయకుల బినామీలుగా రైతులు కొన్నారంట. వాళ్ళ పేర్లు పొందుపరచడానికి ఉన్న ఇబ్బంది ఏమొచ్చింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి? ఎవరు పొందుపరచలేదని ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ ఎవరు చూశారు? ఎంటైర్ రికార్డు 250 పేజీలు నేను కూడా చదవలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు, వాళ్ళు ప్రిలిమినరీ ఆధారాలు సంపాదించారు, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయండి. ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళని ప్రలోభపరిచారో, బెదిరించారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. కొన్న రైతులు ఎవరి పేర్లో ఉన్నాయి, రికార్డెడ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అగ్రిమెంట్లు ఉన్నాయి, తెల్ల కాగితాల మీద రాసుకున్న అగ్రిమెంట్లు, వాళ్ళు తీసుకున్నటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓచర్స్ మొత్తం ఉన్నాయి ఆ 250 పేజీల్లో. అంతా ఆషామాషిగా రాజకీయంగా చేయలేదండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన లీగల్గా నేనే వండర్ అవుతుంటాను అప్పుడప్పుడు ఆయన చేసే ఒక రీసెర్చ్ అనేది చాలా జాగ్రత్తగా చేసిన విషయంలో నేను మాత్రం నాతో సందేహపడటం లేదు. ఇది చాలా పక్కాగా ఉంది. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో లేదు అనే దానికి మాత్రం నేను ఒప్పుకోనండి. శ్రవణ్ కుమార్ గారు ఇంకో అబ్జెక్షన్ చెప్పారు ఏంటంటే, ఓకే ఒకవేళ వీళ్ళది నేరమే అయితే, వీళ్ళ ఈ అమ్మటాలు కొంటాలు నేరమే అయితే ఈ రెండింటినీ కూడా రిజిస్టర్ చేయడం కూడా నేరమే, దానికి సంబంధించి రిజిస్ట్రార్లో సబ్ రిజిస్ట్రార్లో మరి వాళ్ళని ఇంక్లూడ్ చేశారంటే ఎక్సెప్ట్ కాంతిలాల్ దండే అప్పటి కలెక్టర్ పేరుని అంటే ఆయనకు కూడా నోటీసులు సర్వ్ చేశారు, ఆయన కూడా వచ్చి సిఐడి ముందు హాజరవ్వాలన్నారు.
సరే ఆ రోజు ఆయన కలెక్టర్గా ఉన్నారు, మొత్తం ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి సమగ్రంగా ఆయనకు తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో వారికి నోటీసులు పంపించి ఉండవచ్చు. ఒక ఆ క్రమంలో బేసిక్గా అసలు సబ్ రిజిస్ట్రారో శ్రవణ్ కుమార్ గారు అడిగింది చాలా వ్యాలిడ్ ప్రశ్న. మరి వారి పేర్లు సూచనప్రాయంగా కూడా ఎందుకని ఎఫ్ఐఆర్లో ప్రస్తావన చేయలేదు? మీరు అనొచ్చు ఎఫ్ఐఆర్లో అన్నీ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదని. బట్ ఇటువంటి తెలుగుదేశానికి వాయిస్ ఇచ్చే విధంగా ఎఫ్ఐఆర్ అంతా బలహీనంగా ఉండాల్సిన అవసరం అయితే మీకైతే లేదు కదా, అటువంటి ఎఫ్ఐఆర్ తయారు చేయించుకోవాల్సిన అవసరం. ఎఫ్ఐఆర్ బలహీనంగా లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ రికార్డులు ట్యాంపరింగ్ కూడా దాంట్లో వచ్చినాయండి. ఏదైతే ఈ ఆర్ఎస్ఆర్ల మార్పులు, బౌండరీల మార్పులు, ఈ పూలింగ్ ఏరియాలోకి తీసుకురావడం మార్పులు, తర్వాత ఈ రికార్డులన్నీ కూడా ప్రభుత్వం అధికారులు అప్పుడు అధికారులు ఉన్నంత వరకు వాటిని దాచిపెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా వెలికి తీశారు ఆయన. చాలా భారీ ఎత్తున దీని మీద ఆర్టీ యాక్ట్లో అథెంటికేటెడ్ రికార్డ్స్ తోటే ఫైల్ చేసినటువంటి కంప్లైంట్ అండి ఇది. దీంట్లో ఎలాంటి ఇది లేదు. అందుకే వాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయితే తప్పు చేయకూడదని ఏమైనా రూల్ ఉందండి? ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎవడు తప్పు చేయకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా, లేకపోతే ఏమైనా ఇక్కడ ఉందా? ఆయనకు నోటీస్ ఇవ్వడం ఏంటంటే ఎస్ ఈజ్ అన్ సిటిజన్, ఆయనకేం ఇమ్యూనిటీ ఏం లేదే. ఈ హ్యాస్ టు రిసీవ్ ద నోటీస్, ఈ హ్యాస్ ద అటెండ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఆయన కాదు, నాది కాదు ఆ డిజిటల్ సిగ్నేచరు, నా కొడుకు పెట్టాడు, నా వేరే వాళ్ళు పెట్టాడు, వేరే అధికారి పెట్టాడని చెప్పమనండి. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే దళిత రైతులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో దీన్ని సహకరించిన వచ్చి అప్రూవర్గా ఎవరో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారో చెప్పమనండి. లెట్ దమ్ బికమ్ ఎన్ అప్రూవర్స్. రైట్ జనార్దన్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రసాద్ గారు లింక్ అనేది మొత్తం చూసారంటే శ్రవణ్ కుమార్ గారు ఫార్మర్ జడ్జి, అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మెంబర్ జనార్దన్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా రెండు భిన్నమైన వాదనలు తెర మీద తీసుకొచ్చారు. ఒకటి శ్రవణ్ కుమార్ గారు అడిగేది ఏంటంటే అమ్మినోళ్ళు కొన్నోళ్ళ పేర్లు సమగ్రంగా లేవు. ఈ రెండు రిజిస్టర్ చేసినోడు ఈ వ్యవస్థ తర్వాత వచ్చిన ప్రక్రియలో రిజిస్టర్ చేసిన రిజిస్టార్లో ఎస్ఆర్లో లేకపోతే ఆ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందో వాళ్ళు కూడా నేరస్తులే. మరి అలాంటప్పుడు వాళ్ళవి ఎందుకు లేవని ఈయన అనేది ఏంటంటే యాజ్ అన్ ఇన్ఫార్మెంట్గా ఆయనకు హక్కు ఉంది, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, వాళ్ళందరి తరఫున ఈయన ఇవ్వచ్చు సెక్షన్ 39 కింద. ఈ క్రమంలో సరే ఒకవేళ ఇవన్నీ రుజువయ్యి నిజమే అని భావిస్తే పడే శిక్షాకాలం ఎంతో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు శ్రవణ్ కుమార్ గారు. 6 నెలల నుంచి 5 ఏళ్ల లోపు గరిష్టంగా. ఏమంటారు, ఈ కేసు ఎటు తిరగబోతోంది? ఎలాగో చంద్రబాబుకు అలవాటైన వ్యవహారమే స్టేలు తెచ్చుకోవటం. చాలా కాన్ఫిడెంట్గా ఉంది తెలుగుదేశం. స్టే నెంబర్ 19 అవ్వచ్చు అనేది బయటకు వస్తున్న వాదన. ముందుగా ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికీ నమస్తే అండి. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అన్న విషయం మొదలెడితే కేసు పెట్టిన ప్రక్రియ, కేసు వాస్తవాలు, స్టే వస్తుందా రాదా, ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం విశ్లేషించి చెప్పొచ్చు. ఈ ఎఫ్ఐఆర్ ప్రైమ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టిన అట్రాసిటీ కేసులు అనుకోవచ్చు, ఏదైనా సరే. దగ్గర శ్రవణ్ గారు బాగా చెప్పారు, రాజశేఖర్ గారు చాలా బాగా, జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఎవరు డిఫెన్స్ మెకానిజం వాళ్ళు యూజ్ చేశారు అనే దానికన్నా, ఎందుకంటే శ్రవణ్ గారిని ఎక్కడ ఆపాదించలేము కాబట్టి వాస్తవాల్ని దగ్గర తీసుకొచ్చే ప్రక్రియ. ఆయన చెప్పినట్టు ఆ స్థానిక ఎమ్మెల్యేకి ఈ హ్యాడ్ ఎవరీ రైట్ టు ఫైల్ ఎ కేస్, దాన్ని ఎవరు డినై చేయలేరు. కానీ నాకు తెలిసిన ఒక అతి తక్కువ పరిజ్ఞానంతో నేను చెప్పేది ఏంటంటే, దీని మీద జరిగిన క్యాబినెట్ మీటింగ్ ప్రక్రియ కానీ, లేదంటే ఈ జీవో సైనింగ్ అథారిటీస్, నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ మినిస్టర్ కానీ ఒక కన్సర్న్ చీఫ్ మినిస్టర్స్ కానీ జీవోల మీద సైన్ చేసిన ఉదంతో నేను ఇప్పటిదాకా చూడలేదు. సో ఆ కన్సర్న్ ఎవరైతే జీవోల మీద సైన్ చేశారో వాళ్ళని ముద్దాయిలుగా చేస్తూ, మీరు ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఆ రిజిస్టరేషన్ జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో వాళ్ళని ముద్దాయిలుగా చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ జస్టిఫైడ్ యాక్ట్. అంటే ఇందాక జనార్దన్ రెడ్డి గారు అంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తప్పు చేయొచ్చా తప్పు చేయకూడదు అంటే, ఎవరు చట్టానికి అతీతులు కాదు. ఎవరైనా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా అపోజిషన్ పార్టీలో ఆయన కూర్చున్న ఆయనకి న్యాయస్థానం నుంచి ఏమి డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఏమి ఉండవు. ఖచ్చితంగా ఇందులో వాస్తవాలు ఏమున్నాయి. కానీ స్టే నెంబర్ 19 మీరు చెప్తున్నారు చూడండి, స్టే వచ్చే ప్రక్రియకి వీళ్ళే దోహదం చేసినప్పుడు స్టేకి ఆబ్వియస్గా వస్తుంది. సో దీంట్లో ఎందుకు స్టే ఎందుకు వచ్చింది, కోర్టులు మేనేజ్ చేశారనే విషయాన్ని నేను ఖచ్చితంగా ఓటగ్గించి చెప్పవలసిన ఉంది. ఏంటంటే సిచ్యువేషను ఈయనకి ఈ విధమైన కేసుని కనుక రేపు హైకోర్టులో ఆయన స్క్వాష్ చేసుకుంటే ఖచ్చితంగా స్టే వస్తుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ ఆయన చెప్పినట్టు గ్రౌండ్ వర్క్ చేశారు, ఆయన రీసెర్చ్ చేశారు, 250 పేజీలు ఎస్టాబ్లిష్ చేశారు. నేను కూడా ఇంకా చదవలేదని ఆ ప్రతినిధి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన లీగల్ సెల్ హెడ్గా. ఆయనే చదవకుండా ఆయన రిప్రజెంటేషన్ ఇస్తున్నారంటే కొంచెం ప్రజలకు, ఎందుకంటే ఈ తరుణంలో ప్రజాక్షేత్రంలో గతంలో జరిగిన అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు చూసుకోవచ్చు, కొల్లు రవీంద్ర గారికి స్టేషన్కి వెళ్ళగానే బెయిల్ రావడం చూసాం, కళా వెంకటరావు గారు స్టేషన్ నుంచి రాగానే డీజీపీ గారు రెస్పాండ్ ఇమీడియట్గా బెయిల్ ఇప్పించడం చూసాం. అలాగే అన్ని ప్రక్రియలు, చింతమనేని ప్రభాకర్ గారిది, ఇవన్నీ చూస్తున్న తరుణంలో ఏమనిపిస్తుంటే ప్రజలకి ఏదో ఒక ప్రతీకార చర్య. కానీ వాస్తవానికి ఇందాక శ్రవణ్ గారు చాలా మంచి మాట చెప్పారు.
ప్రజాక్షేత్రంలో ఎవరికైనా సరే తప్పు జరిగినప్పుడు, ఎందుకంటే నేను కొంచెం చదువుకున్నాను, 1977 సంవత్సరంలో ఈ ఈ అసైన్ ల్యాండ్స్ అన్న ప్రక్రియకి నాట్ ఫర్ సేల్ అన్న క్లాజ్ తర్వాత నుంచి ఆపాదించబడింది, ఒక సుప్రీంకోర్టు తీర్పు పరిణామం అన్నమాట. ఎందుకంటే అప్పటిదాకా దీనికి ఏ విధంగానైనా క్రయ విక్రయాల ప్రక్రియకి దోహదం చేసేవి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీని మీద ఏంటంటే మనకి ఎందుకు చెప్తున్నాను చూడండి, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మనం చేస్తున్న ప్రక్రియలకి ఇంకొక సంస్థ మనకి రెస్క్యూకి వస్తూ ఉంటుంది. అదే ఉదాహరణకి కోర్టులు ఏ విధంగా మనకి రెస్క్యూకి వస్తున్నాయంటే, ఖచ్చితంగా ఈ జరిగిన తప్పుల్ని రెస్క్యూకి ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున కాపాడడానికి కోర్టులు ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఇందాకలా ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి ఒకసారి కేసులు పెట్టారు. ఇది హైకోర్టులో మనకి ఏ విధంగా వచ్చిందో, దాని కంటిన్యూషన్ సుప్రీంకోర్టుకి ఏ విధంగా వెళ్ళలేదో ఇవన్నీ గమనించుకుంటూ వస్తుంటే, ఇక్కడ ఒక గర్హనీయమైన చర్య ఏంటంటే, అందరూ మెచ్చుకోవాల్సిన చర్య ఏంటంటే, ఈ అమరావతి రాజధాని టెరిటరీ ఏదో అగ్రకులాలకు సంబంధించిన రాజధానిని ఎస్టాబ్లిష్ కాకుండా ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అని ఒకసారి ప్రభుత్వ పరంగా గుర్తించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అసైన్ ల్యాండ్స్ అన్నవి బిలో పవర్టీ వాళ్ళకి కూడా ఇస్తారు, నాట్ ఫర్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీస్. కానీ ఇక్కడ కేసు పరంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించబడింది, లేదా నారాయణ గారి మీద ఆపాదించబడింది, లేదా అక్కడ కాంతిలాల్ దండే గారి మీద ఆపాదించబడింది అంటే ఒక ప్రక్రియకి దీన్ని అనుసంధానించారు. ఎందుకంటే అమరావతి అసైన్ ల్యాండ్స్తో కూడిన ప్రభుత్వానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. అది కూడా నేను చదువుకున్న నాకున్న తక్కువ పరిజ్ఞానంతో చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వ అవసరాల రీత్యా అసైన్ ల్యాండ్స్ తీసుకునే ప్రక్రియ గవర్నమెంట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నప్పుడు నేరుగానే చేసుకోవచ్చు. మధ్యలో ఈ ఇంకొకళ్ళ చేత ఎవరి చేత కొనిపించిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనటం, మధ్యలో ఆ మధ్య దళారుని వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడం, అది ఎస్టాబ్లిష్ అయిందండి అక్కడ అమరావతి. నేను అక్కడ పని చేశాను కాబట్టి నేను చాలా స్పష్టంగా మీరు ఎస్టాబ్లిష్ చేశారంటారు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయి అన్నది కోర్టుకి ఇచ్చిన దాఖలాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఏదైతే చేశారో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయి అన్న ప్రక్రియకి వాళ్ళే ఇచ్చిన సమాధానం ఉంది. ఇదే హైకోర్టు మనకి ఇన్సైడ్ ట్రేడింగ్ మీద మనం ఇచ్చిన తీర్పును మనం చూసుకుంటున్నాం కదా, దాని మీద స్ట్రెస్ ఇది నేను అసైన్ ల్యాండ్స్ అంటే కొనుగోలు అమ్మకాలు అనేవి జరగని ప్రక్రియ. ఒకవేళ జరిగితే ఆ కన్సర్న్ రిజిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. అండ్ ఏ జీవో ప్రకారం ఇచ్చారు అంటే ఆ జీవో ఇష్యూ చేసిన అథారిటీస్ ఆర్ రెస్పాన్సిబుల్. దీనికి నేను ఇంతకన్నా నేను ఫర్దర్గా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం జరిగే ప్రక్రియకి ఈవెన్ శ్రవణ్ గారైనా జనార్దన్ రెడ్డి గారైనా సరే దోహదం చేస్తూ ఇవాళ ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన తీర్పుకి ఆయన ఇచ్చిన కంప్లైంట్తో ప్రజాక్షేత్రంలో ప్రజలకి ముఖ్యంగా అణగారిన వర్గాలకి న్యాయం జరుగుతుందంటే సంతోషించి మొదటి వ్యక్తి. ఒకసారి సింగళూరి శాంతిప్రసాద్ గారు జనసేన లీగల్ సెల్ ఇన్ఛార్జి వారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు విన్నారు కదా, అటు రిటైర్డ్ ఫార్మర్ జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్పారు, అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లీడర్ ఆయన జనార్దన్ రెడ్డి గారు, మీరేమంటారు? పేడలో ఉన్న సోదరులు మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. అలాగే వాసుదేవన్ గారు మీకు నమస్కారం. చూసే కొన్ని విషయాలు నేను క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మా మిత్రులు మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు చెబుతూ ముద్దాయిలుగా ఎవరెవరు ఉంటారు అంటే, అమ్మినవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు, రిజిస్టర్ చేసినవాడు ఉంటాడు అన్నారు. రిజిస్టర్ చేసినవాడు ఉండొచ్చు, కొనేవాడు ఉండొచ్చు, కానీ అమ్మినవాడు ఉండడు. సెక్షన్ 7 ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ పెట్టారు. క్లియర్ గా ఏం చెప్తుందంటే, whoever acquires any assigned land in contravention of the provisions under section 3 clause 2 shall be punishable. సో అమ్మినవాడు శిక్షార్హుడు కాదు, కొన్నవాడే శిక్షార్హుడు. ఇది బేసిక్ గా ఒక క్లారిఫికేషన్. రెండో క్లారిఫికేషన్ లీగల్ గా ఆ సోదరుడు మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు నిన్నటి నుంచి చాలా ఉస్ఫరస్ గా సెక్షన్ 39 ఆఫ్ సిఆర్పిసి గురించి మాట్లాడుతున్నారు. సార్ దయచేసి మా సోదరుడు నేను చెప్పేది, ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్లు ఒకసారి సెక్షన్ 39 సిఆర్పిసి 166, 167, 217 ఇవేవి కూడా సెక్షన్ 39 లో మెన్షన్ చేయాలి. 120B మెన్షన్ చేయాలి. 34, 35, 36, 37 34 అనేది మనం లైబిలిటీ మీద మాట్లాడతాం. 35, 36, 37 పనిష్మెంట్ లేని సెక్షన్లు. సెక్షన్ 31F, 31G ఎస్సీ ఎస్టీ యాక్ట్, దానికి పనిష్మెంట్ ఉంది. కానీ మా మిత్రులు చెప్పినట్టుగా హూ ఆర్ క్వాలిఫైడ్ టు ఫైల్ కంప్లైంట్ అనే దాని మీద ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నది, రేపు ఎట్లాగా డిసైడ్ అవుతుంది. సెక్షన్ 7 ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ నేను నిన్నే చెప్పాను, అది ఒక పరిమాణ సెక్షన్ పెట్టారు సార్. నేను ఒకటి చెప్తాను, ఇందులో ఒక బలవంతుడి మీద ఒక బలహీనమైన సెక్షన్తో కేసు పెట్టి మీరు ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టామంటే
ఇక్కడ నమ్మడానికి జనాలుగా కానీ ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్లకు కానీ మేము సిద్ధంగా లేము. నిన్నటి నుంచి ఈ నీలి మీడియాలో ఊదర కొడుతుంది, పచ్చ మీడియాలో కూడా జరుగుతున్న ప్రచారం. పచ్చ మీడియా అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతాడా అంటే ఒక సింపతి గెయినింగ్. నీలి మీడియాలో జరుగుతున్న డిస్కషన్ రాకపోతే అరెస్ట్ చేస్తాం, ఇది ఒక సింపతి అంటే అడ్వాంటేజ్ మైలేజ్ కోసం. మీరు ఏది జరగదు అక్కడ, నాకు తెలిసి ఏది జరగదు. ఎందుకంటే హైకోర్టు అనేది ఒకటి ఉంది, మా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా మాకు వ్యతిరేకత ఉన్నా కానీ ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగము, రక్షణ అనే పరిధిలోకి వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి రక్షణ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరిస్తారు, దాన్ని ప్రకారం వెళతారు, వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ వాళ్ళకి లభిస్తాయి. చంద్రబాబు నాయుడు ఎక్సెప్షన్ కాదు. స్టే నెంబర్ 19 అనేది విశేషం కూడా అవ్వకపోవచ్చు ఒకవేళ అంటూ వస్తే. ఇక్కడ నేను ఒక్క విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను సార్. అంటే మీకు ఈ రోజు నేను ప్రపంచంగా ఒక వాస్తవం చెప్పదలుచుకున్నాను. అమరావతి రాజధానిగా ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు నేను మచిలీపట్నం ఉంటాను. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ గారు నా దగ్గరికి రావడం జరిగింది. సార్, ఇక్కడ అసైన్డ్ ల్యాండ్స్ అక్రమంగా అన్యాయంగా బదలాయిస్తున్నారు, 1000 ఎకరాలు ఉంది, ఇది చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు, మీరు చంద్రబాబు నాయుడు మీద కేసు వేశారు కదా, మీరు దయచేసి వస్తే మీతో మేము హైకోర్టులో కేసు వేస్తున్నాం. నేను తిట్టాను అతను. ఏమో అతను ఏదో అమరావతి కడతారన్నారు, రాజధాని కడతారు, మన మెడపెట్టి బయట చూశారు. ఏదో ఒక ప్రాంతంలో ఒక రాజధాని వస్తుంది, మంచో చెడు వైలేషన్స్ జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది కదా ప్రాసెస్ జరగని, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ రాకపోతే వాళ్ళు వెళతారు, ఇప్పుడు వాళ్ళకి లేని దూరం మనకెందుకు అని ఆయన చెప్పి ఆయన పంపించడం జరిగింది. ఈ డిస్కషన్ బహుశా ఆయన మిగతా వాళ్ళతో మాట్లాడినట్టున్నాడు. ఆయన అనుమానాస్పదంతో మరణించడం జరిగింది లారీ యాక్సిడెంట్ లో. ఇది బేసిక్ గా అంటే నాకు ఈ ల్యాండ్స్ గురించి ఎందుకంటే నాకు అక్కడి నుంచి నాకు అనుభవం ఉంది, పరిచయం కూడా ఉంది. నన్ను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే నేను ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాను. ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు, మౌలికమైన ప్రశ్నలు నేను రైజ్ చేస్తాను సార్. యాక్ట్ 9 of 77 అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎవరికి కూడా బదలాయింపు చేయకూడదు. చట్టం చాలా విస్పష్టంగా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ సిఆర్డిఏ యాక్ట్ లో కానీ సిఆర్డిఏ రూల్స్ లో కానీ ఆ చట్టాన్ని మినహాయిస్తూ మేము ఈ చట్టం చేస్తామని ఎక్కడైనా ఉదాహరించారా? సిఆర్డిఏ చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టము, రీఆర్గనైజేషన్ యాక్ట్ బేస్ చేసుకొని చేశామని చెప్తున్న చట్టము, ఒక రాజధాని కోసం రాజధాని ప్రాంత నిర్ధారణ కోసం చట్టం. తప్పు లేదు చట్టాలు చేయడంలో, ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు దానికి భాగం. కానీ ఏదైనా చట్టాలు చేస్తున్న చట్టానికి కొన్ని ప్రొవిజన్స్ వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రొవిజన్స్ ఓవర్ రైడ్ చేసుకుంటే కూడా అందులో ఉదాహరించాలి. యాక్ట్ 9 of 77 ఓవర్ రైడ్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా సిఆర్డిఏ యాక్ట్ లో కానీ సిఆర్డిఏ రూల్స్ లో కానీ ల్యాండ్ పోలీసులు లేవు. సరే, ఎల్పిఎస్ సిస్టమ్ మీద ఒకటి పెట్టారు. అందులో ఈ సిఆర్డిఏ యాక్ట్ లోనే వాళ్ళు ఈ పట్టా ల్యాండ్స్, ఈ అసైన్డ్ ల్యాండ్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. అప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ 800 చదరపు గజాలు అన్నారు. ఇప్పుడు జియో 41 ద్వారా దాన్ని 1000 గజాలు చేశారు. ఈ జియో 41 నేను బూటకం అంటాను. ఇప్పుడు ఎందుకంటే ఈ జియో 41 చదివితే all lands alienated to others are deemed to have been resumed to government and the rights who are cultivating the lands as శివాయి జమీదార్స్. అసలు శివాయి జమీదార్స్ అంటే ఎవరంటే బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ 15 ప్రకారం ప్రభుత్వ పోరంబోకు భూముల్ని ఒక 2 సంవత్సరాలుగా అనుభవిస్తూ దాన్ని ఆక్యుపై చేసుకున్న వాడు శివాయి జమీదార్. అసలు వాడు రైతు ఎట్లా అవుతాడు? రైతు అనేవాడు అక్కడ పంట పండిస్తాడు. ఇప్పుడు ప్రభుత్వ పోరంబోకులు ఉంటాయి, ఏది వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి. వేస్ట్ ల్యాండ్స్ వాడు కల్టివేబుల్ ల్యాండ్ చేసుకుంటాడు. వాడు ఇరిగేషన్ తెచ్చుకోనో లేకపోతే అక్కడ కాలువలు దవ్వుకోనో లేకపోతే బోర్ వేసుకునో చేసుకుంటాడు. దానికి ప్రభుత్వం కూడా కొంత అలౌ చేస్తుంటుంది చట్టాల ప్రకారం. ఇంకా నాకు అన్నిటికన్నా అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఈ జియో 41 లో ఎలిజిబుల్ ఎన్క్రోచర్స్ ఇన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆన్ 8/12/2014 షల్ ఆల్సో బి అలాటెడ్. ఎవరండి 2014 డిసెంబర్లో అధికారంలో ఉన్నది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నారో అన్అబ్జెక్షనబుల్, నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నీ అనుచరులు నీ అంతవాసులు కొనుక్కుంటే నువ్వు ఎందుకు అబ్జెక్షన్ చేస్తూ చెయ్యు.
వాళ్ళు ఎలిజిబుల్ ఎన్క్రోచర్స్ అట. ఇక్కడే మొత్తం క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ స్టోరీ అంతా నచ్చింది సార్. మీకు తెలుగులో ఒక సినిమా ఒకటి వచ్చింది, మన ఎవరు చనిపోయిన శివ యాక్టర్ అతను ఏలూరు స్కామ్ అని దాని మీద రైతులు భూములు కొనాలనుకుంటే కొంతమంది వ్యక్తులతో ఒక జడ్జి గారును ఒక లాయర్ గారితో మమైపోయి ఆ భూములను వీళ్ళ పేరు మీద రాయించుకుంటారు, ముందే బదలాయింపు చేసేసుకుంటారు, డబ్బులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు వచ్చేటప్పటికి వాళ్ళు అమ్మే కోర్టుకు వెళ్ళి వీళ్ళు కొనుక్కుని అనుకున్న వాళ్ళు అత్యధిక అమౌంట్ డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులేమో ఈ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ చేతికి ఇస్తారు. కానీ ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ బయటికి రాగానే ఆ డబ్బులు తీసుకెళ్లి లారీలో పోస్తుంటారు. ఈ సినిమా మనకు చనిపోయిన హీరో అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇది చాలా ప్రశస్త, చాలా హిట్ అయిన సినిమా కూడా. సేమ్ సిచ్యువేషన్ అమరావతిలో ఎస్ఐడ్ ల్యాండ్స్ విషయంలో కూడా రిపీట్ అయింది. అయితే ఇక్కడ నేను మా జనార్దన్ రెడ్డి గారిని కానీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ నేను ప్రశ్న వేయదలుచుకున్నాను. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ దొంగలు కూడా ఎందుకు ఇందులో ముద్దాలుగా చేర్చడం? ఇన్ఫాక్ట్ శ్రవణ్ కుమార్ గారు కూడా అడుగుతున్నది ఇందాక నుంచి అదే ప్రశ్న, వారు లేవనెత్తింది. ఒకసారి చంద్రబాబు నాయుడు నారాయణ గారినే చేర్చడం కాదు సార్, ఆ దొంగలు కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలా. రైట్, చేస్తే మీ చిత్తశుద్ధిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శాంతి ప్రసాద్ గారు. ఒక్కసారి బీజేపీ స్పోక్స్ పర్సన్ పార్థసారథి గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ పార్థసారథి గారు మొత్తం విన్నారు ఇప్పటిదాకా. ఫార్మర్ జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు లేవనెత్తిన అంశాలు, దానికి జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్, మన పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు, అలాగే శాంతి ప్రసాద్ గారు, వీళ్ళందరూ చెప్తున్న అంశాలన్నీ మీరు విన్న తర్వాత మీకు ఫైనల్గా అర్థమవుతున్నది ఏంటి? స్టే నెంబర్ 19 అనేది పెద్ద వ్యవహారమే కాదు తెలుగుదేశానికి. చక్కటి మాట అన్నారు ఆయన. ఒక బలవంతుడి మీద ఒక బలహీనమైన ప్రక్రియ మొదలెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే అలా తేలిగ్గా దొరికిపోయే వ్యవహారానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెగబడింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని స్పష్టంగా చెబుతున్నారు. మీరేమంటారు? వాసుదేవన్ గారు, మీకు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు అసైన్డ్ భూముల వ్యవహారం, దీంట్లో గందరగోళం నడుస్తుందని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తాం. 2019 మేము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అండ్ మేము చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశాం. ఏమంటే అమరావతి రాజధాని పేరుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది, రియల్ ఎస్టేట్ దందాలని ఆపాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల విషయాల్లో కూడా గందరగోళం నడుస్తూ ఉంది. వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మా కోట్లేసి గెలిపిస్తే మేము ఈ విషయంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తాము అని మేము మేనిఫెస్టోలోనే పెట్టాం. అంత క్లియర్ గా మేము ఆరోపణలు చేసాం, అంత క్లియర్ గా మేము ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాం ఇది జరుగుతుంది అన్న విషయాన్ని. మరి తర్వాత రోజుల్లో ఇంకా మనకు అందరికి తెలిసిన తర్వాత ఏం జరిగింది అన్న విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు పాదయాత్ర సమయంలో కూడా 2-3 చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావించినారు. అసైన్డ్ భూములు, దానికి సంబంధించిన అన్యాయం, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, దీన్ని ప్రాపర్ గా దర్యాప్తు చేసి దోషులు శిక్షిస్తాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏకంగా ఒక పుస్తకమే రాశారు, అవినీతి చక్రవర్తిని బుక్ రాసి రాష్ట్రమంతా పంచిపెట్టింది మనమంతా చూసాం. దాంట్లో లెక్కలు కూడా చాలా పగడ్బందీగా లెక్కలన్నీ సెట్ చేసి ఇచ్చినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 నెలల పాటు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అసైన్డ్ భూముల గోల్మాల్లో కానీ, లేకపోతే తీసుకొచ్చిన జీవోల విషయంలో కానీ, దీంట్లో చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఏవైతే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారో వీళ్ళందరి మీద దర్యాప్తు చేయకుండా, దోషులను తేల్చకుండా అధికారం వీళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉంది, పోలీసు వీళ్ళ చేతిలో ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళ ఫైల్స్ వీళ్ళు చూసే యాక్సెసిబిలిటీ ఉంటది. ఇవన్నీ చేయకుండా ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేశామని సూటిగా ప్రశ్నిస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రోజులు రక్షించుకుంటూ వచ్చారు 2 సంవత్సరాల పాటు. ఈ రోజు ఏదో నోటీసులు ఇచ్చామంటున్నారు, ఈ రోజు ఏదో కేసు పెట్టామంటున్నారు. పెద్దలందరూ చెప్తున్నారు చాలా బలహీనమైన కేసులు పెట్టారు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను లీగల్ ఫీల్డ్ లో లేను, డాక్టర్ని, లీగల్ ఫీల్డ్ లో లేను కాబట్టి అంత టెక్నికాలిటీస్ జోలికి నేను పోవట్లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా రేపు కోర్టుకెళ్ళి కూడా చెప్తాడు,
నేను చాలా గొప్పవాడిని, చాలా సచ్చీలుని, చాలా నిజాయితీ పరుణ్ణి అని చెప్తాడు కదా. ఆ నిజాయితీ తరణం ఏదో దర్యాప్తు సంస్థల ముందో, సిబిసిఐడి ముందునో, పోలీసుల ముందునో, ప్రజల ముందునో తేల్చుకుంటే పోద్ది కదా. ఏదో ఒక స్టే తెచ్చుకొని, ఇంతకుముందు కేసుల్లాగా స్టే తెచ్చుకొని దొడ్డిదారిన ఏదో ఒక రకంగా ఆ స్టేని ఈ కేసు నుంచి బయటపడ్డాం అనిపించే బదులు ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇన్ని ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతా ఉన్నాయి దీని మీద. ఇప్పుడు మాట్లాడట్లేదు, గత 2 సంవత్సరాలుగా మాట్లాడుతా ఉన్నాయి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఒక అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, దయచేసి స్టేలు కోర్టులకు వెళ్ళొద్దండి. మీరు నిజాయితీ పరులు కదా, మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదా, వెళ్ళి దర్యాప్తు సంఘం ముందు మీ దగ్గర ఉన్న పేపర్లు ఇచ్చి నిజాయితీ ప్రూవ్ చేసుకోండి. లేదా ప్రజల ముందుకు రండి, దానికి సంబంధించి సరైన సమాధానం ఇచ్చి సరైన పేపర్లు ఇచ్చి మీరు ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటాం. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపండి. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, ఎటువంటి కక్ష సాధింపులు లేకుండా, ఎటువంటి సరిగా దర్యాప్తు జరపండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటున్నారు. వీళ్ళందరినీ కూడా బయటికి తీయండి. దర్యాప్తు సరిగా చేసి, విచారణ సరిగా చేసి, దోషులను ప్రజల ముందు నిలబెట్టండి. దోషుల్ని శిక్ష పడేలాగా చూడండి. ఎస్సీ ఎస్టీ కేసులు అన్నవి లేదా ఎస్సీ అసైన్డ్ భూములు అన్నవి లాక్కోవడము, దాని ద్వారా లబ్ధి పొందడం అన్నది చాలా సీరియస్ అఫెన్స్. అది చాలా పెద్ద నేరం. అది ఆ నేరాన్ని ఎవరన్నా వాళ్ళు ఎవరైతే చేశారో ఈ పని, వాళ్ళని సరిగా పట్టుకొని దర్యాప్తు చేసి శిక్షిస్తే మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. ఆ రకమైన, ఎందుకంటే ఇప్పుడు రాజధాని మారుస్తా ఉంటున్నారు, విశాఖపట్నంలో ఏం చేయబోతున్నారో, లేకపోతే ఇంకో చోట ఏం చేస్తారో, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందండి. ఇన్ని రోజులకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓ కేసు పెట్టింది, దీంట్లో ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఆధారాలను బయట పెట్టండి, దర్యాప్తు సక్రమంగా చేయండి, వెంటనే చేయండి, త్వరితగతిన చేయండి. చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తే మీరు కూడా కోర్టులో ధీటుగా ఎదుర్కోండి. ప్రజలకు నిజాలు తెలియాల్సి ఉంది. ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో ఆ ఎస్సీ ఎస్టీ రైతులకు తగిన విధానంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. పార్సాటి గారు, ఒకసారి శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రావణ్ కుమార్ గారు, అంటే దాదాపుగా ఇంచుమించు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే, మీరు లేవనెత్తిన రెండో అంశం అది సరే, కొన్నవాళ్ళు ఎవరు, అమ్మిన వాళ్ళు దళిత రైతులని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో 250 పేజీలని జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, కొన్నవాళ్ళు ఎవరో తెలిసి వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా. అసలు ఇది అమ్మటానికే వీలు లేని ఒక వ్యవస్థ, దీన్ని కొనటం అనేది ఇంకా పెద్ద నేరం, ఆ కొన్నదాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది మరీ పెద్ద నేరం అనేది. ఇప్పుడు ఈ కొన్నవాళ్ళు ఐడెంటిఫై అయితే వాళ్ళు ఏవన్నేటులుగా వస్తారా, లేకపోతే స్టిల్ దీన్ని ప్రేరేపించినందుకు గాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణే ఇంకా ఏవన్నేటులుగా ఉండే అవకాశం ఉంటుందా? నేను 2-3 విషయాలు క్లారిఫై చేయాలి వాసుదేవన్ గారు మీకు. నెంబర్ 1, విత్ డ్యూ రెస్పెక్ట్ శాంతి ప్రసాద్ గారు సీనియర్ కౌన్సిల్, సెక్షన్ 7 ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్లో కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు కూడా నిందితులుగా వస్తారు. విత్ అథారిటీ ఐఎమ్ సేయింగ్. నెంబర్ 2, సెక్షన్ 7 ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద 1977 కింద ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాలి అంటే కలెక్టర్ పర్మిషన్ ఈజ్ నెససరీ. దిస్ ఆల్సో విత్ అథారిటీ ఐఎమ్ టాకింగ్. సో ఈ 2 అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయాలి. వితౌట్ అథారిటీ ఐ విల్ నెవర్ స్పీక్. అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు ఇద్దరు నిందితులుగా వస్తారు. ఓన్లీ అమ్మిన వాళ్ళు మాత్రమే రారు. దెర్ ఇస్ అ బిజినెస్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో కానీ బిజినెస్ రూల్స్లో కానీ దిస్ వెరీ క్లియర్. నెంబర్ 2, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరెవరైతే కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు నిందితులుగా మొదటి నిందితులుగా అవుతారా, 2 నిందితులుగా అవుతారంటే క్రిమినల్ లా సిస్టమ్ ఎప్పుడు కూడా చైన్ లింకింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది వాసుదేవన్ గారు. నెంబర్ 1, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటాన్ని నేను తప్పు పట్టడం లేదు, రైతులు వెళ్ళి రిపోర్ట్ చేయడాన్ని నేను తప్పు పట్టడం లేదు. రైతులు వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు, దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్, వాట్ వుడ్ బి ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు డూ విత్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ల్యాండ్ ఎవరెవరు కొన్నారు, ఎవరెవరి దగ్గర నుంచి కొన్నారు, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళందరినీ పట్టుకోండి, ఎవరెవరి దగ్గర నుంచి బెదిరించి కొన్నారో వాళ్ళందరినీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్లను అందరినీ పట్టుకోండి. నెంబర్ 2 కేటగిరీలో రిజిస్ట్రార్లు అధికారులు వస్తారు. నెంబర్ 3 కేటగిరీలో వీళ్ళు ఎవరైతే దళారులు రైతుల్ని బెదిరించి కొనుక్కున్నారో, మీరు ఎవరి ప్రోత్సాహంతో కొనుక్కున్నారు,
హూ ఆర్ బిహైండ్ యూ, సెక్షన్ 34, 35, 36 ఎలా ఎప్పుడు వస్తుంది, ఇన్వెస్టిగేషన్ 120B ఎప్పుడు వస్తుంది, క్రిమినల్ కాన్స్పిరసీ ఎప్పుడు వస్తుంది? నన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, నారాయణ ప్రోత్సహించాడు, శ్రవణ్ కుమార్ ప్రోత్సహించారు. శ్రవణ్ కుమార్ అక్కడ తాడికొండ ఎమ్మెల్యేను, అప్పుడు ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, XYZ వాళ్ళ ప్రోత్సాహంతో మేము కొన్నాము. మేము కొన్న సందర్భంలో వాళ్ళకింత డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యి అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు కాన్స్పిరసీగా ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు XYZ వస్తారు. దిస్ ఈజ్ థర్డ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ. నెంబర్ త్రీ అసలు జీవో ఇచ్చిన సందర్భంలో హూ ఈజ్ ద సైనింగ్ అథారిటీ ఆన్ జీవో? గవర్నర్ ఇష్యూ చేసేటువంటి జీవోలో ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి, బిజినెస్ రూల్స్ ఉంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు జీవో ఇష్యూ చేయగానే మంత్రి అంటే లైబుల్ అంటే కుదరదు. ఒక జీవో ఇచ్చినప్పుడు జీవోలో రాంగ్ అయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం చీఫ్ సెక్రటరీ ఉంటారు. హైకోర్టు మొన్న రంగుల విషయంలో జీవో ఇస్తే, మార్చి జీవో ఇస్తే కంటెంట్ ఆఫ్ ది కోర్టులో ప్రిన్సిపల్ సెక్రటరీని నీలం సహానిని పిలిపించింది, కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని పిలిపించలా హైకోర్టుకి. ఏ జీవో ఇచ్చినా అధికారులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్. దెర్ ఆర్ సమ్ క్రెడెన్షియల్స్, ప్రిజంప్షన్స్ ఉంటాయి. జీవో ఇచ్చినప్పుడు ఎవరు ఒక ప్రొసీజర్ ప్రకారం వచ్చి ఉంటుంది. అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, లా డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటుంది, సెక్రటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటుంది, కన్సర్న్ డిపార్ట్మెంట్లన్నీ క్లియరెన్స్ ఇచ్చి ఉంటాయి. అప్పుడు దాన్ని ఇస్తారు. దాన్ని ప్రతి జీవోకి, అసలు జీవోకి గవర్నమెంట్ ఇచ్చే జీవోకి చీఫ్ మినిస్టర్కి ఏంటి సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్? యూ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్? శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ బేసిక్ ప్రశ్న, శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ బేసిక్ ప్రశ్న అంటే మీరు పూర్తిగా జుడిషియరీ ఫ్రేమ్ లో మాట్లాడుతున్నారు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకుండా ఒక ముఖ్యమంత్రి నుంచి లేదా మినిస్టర్ కన్సర్న్డ్ అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ ఒత్తిడి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిఆర్డిఏ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తుందా? ఇది ఒక బేసిక్ ప్రశ్న. రెండో ప్రశ్న, అప్పటి సిఆర్డిఏకి వైస్ చైర్మన్, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. అప్పటికి సిఆర్డిఏ కమిషనర్గా ఉన్న వాళ్ళ బాధ్యత, రోల్ ఎంతలో ఉంటుంది? అలాగే ఈ మొత్తం దీన్ని క్రోడీకరించి నోట్స్ తయారు చేయడానికి సహకరించిన టెక్నికల్ వింగ్ సీనియర్స్ సిఆర్డిఏలో ఉన్నారు, వాళ్ళందరి రోల్ ఎంత ఉంటుంది? మరి ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. మీరు అంటున్నారంటే పూర్తిగా మీరు జుడిషియరీ ఫ్రేమ్లో, అంటే మీకు కళ్ళకి కనిపించేది ఏది కనిపిస్తుంది? ఒక్క నిమిషం అండి, కళ్ళకి ఏది ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. మీకు కళ్ళకి ఏది కనిపిస్తుంది, చెవులకి ఏది వినిపిస్తుందో దాన్నే సాక్ష్యంగా తీసుకుంటాము అంటే చంద్రబాబు నాయుడు ఫ్రేమ్లోకి రాడు, నారాయణ కూడా ఫ్రేమ్లోకి రాడు. సిఆర్డిఏ కమిషనర్గా అప్పుడు చేసిన చెరుకూరి శ్రీధరు, లేకపోతే ఇంకొకళ్ళు ఎక్సో వైయో జెడ్డో నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ వస్తారు ఫ్రేమ్లోకి. మీరు అసలు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి లేకుండా వీళ్ళంతటా వీళ్ళుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేంత స్థాయిలో బ్యూరోక్రసీ పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అగైన్ ఇట్ ఈస్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండి. 19,436 జీవోలో సంథింగ్ ఎల్స్ ఇష్యూ చేశారండి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బహుశా 19,473 జీవోల్లో కూడా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయని భావిస్తున్నారా వైసీపీ వాళ్ళు? వాట్ డస్ ఇట్ మీన్? శ్రవణ్ గారు కీలకమైన జీవోల విషయంలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి లేకుండానే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జర్వ్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అబ్జర్వ్ చేయండి. కీలకమైన జీవోల్లో నేను చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నానండి, నేను లీగల్ టెర్మినాలజీలోకి వెళ్ళటంలా. కీలకమైన జీవోల విషయంలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి లేకుండానే జరుగుతాయా? మీ ప్రశ్నకి నా ఎదురు ప్రశ్నే. సో వాసుదేవన్ గారు నేను ప్రాక్టికల్గా మాట్లాడతా, జ్యుడిషియరీ ఫ్రేమ్ నుంచి బయటకు వస్తా, ప్రాక్టికల్గా మాట్లాడతా. రైట్, గుడ్. నేనేమంటానంటే, ఇప్పుడు ఏదైతే జీవోలు ఇచ్చారో వాళ్ళు క్విడ్ ప్రోకో పాల్పడినారో లేకపోతే వాళ్ళు గెయిన్ పొందారో అనేది మీ ఎలిగేషన్, గవర్నమెంట్ ఎలిగేషన్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఎస్, దేర్ మే బి ఏ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్. ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారో, రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో, నేను అంటున్నాను దిస్ ఈస్ నాట్ ద వే టు బిల్డప్ ది కేస్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల్ని బిల్డప్ చేయాలి, కొన్న వాళ్ళని బిల్డప్ చేయాలి, కమిట్ చేయాలి, రిజిస్ట్రార్ని కమిట్ చేయాలి. వీళ్ళందరూ స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారాయణ, XYZని తీసుకురావాలి. మీరు డైరెక్ట్గా A1ని చంద్రబాబు నాయుడు పెడితే ప్రపంచానికి ఏమనిపిస్తుంది అంటే, పొలిటికల్గా వీళ్ళు అసలు చేయాల్సిందంతా చేయకుండా డైరెక్ట్గా A1 A2గా పొలిటికల్ వింగ్లోకి తీసుకొచ్చేసి చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి పెట్టేశారు. దీంట్లో నిజంగానే లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ కేసు ఫిట్ కాదనేటువంటి భావన మాలాంటి వాళ్ళకి కలుగుతుంది. మై పెయిన్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్
నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయటంలా, ఆయన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఎస్సీ ఎస్టీ ల్యాండ్లు తీసుకుంటే, నిజంగానే అసైన్మెంట్ ల్యాండ్లు తీసుకుంటే దే మస్ట్ బి పనిష్డ్. They must be punished. They should bring into all culprits must be brought before the court of law, and the government should see that they should be punished. కానీ వేక్ కేసులు పెట్టి ఏదో పెట్టాం కాబట్టి పెట్టేసి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది 500 డాక్యుమెంట్లు అని చెప్పేసి ఎవరిని పూచి చేద్దామని, ఎవరిని రేపొద్దున స్టే వస్తే ఈ కేసులో వైసీపీ గవర్నమెంటే దీనికి రెస్పాన్సిబుల్. వైసీపీ గవర్నమెంట్ వీక్ కేసు పెట్టి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా, ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేకుండా రేపు చంద్రబాబు నాయుడుకి స్టే వస్తే మీరే రెస్పాన్సిబుల్ నేనంట. వాట్ దే విల్ సే? రైట్. దీనికి మీకు జనార్దన్ రెడ్డి గారి కరెక్ట్ సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నట్టు ఒక బలవంతుడైన రాజకీయ నాయకుడి మీద, ఒక వ్యక్తి మీద ఇన్ని బలహీనమైన సెక్షన్లు ప్రయోగించడం ద్వారా మరి వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీ లీగల్ వింగ్ ఏ రకమైన మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటారు? జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పండి. శ్రావణ్ కుమార్ గారు అడిగిన ప్రతి ప్రశ్నలో, ప్రతి పాయింట్లో దానికి వ్యాలిడిటీ ఉంది. దానికైతే మీరు సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా చెప్తానండి. ఒక్కసారి మన మిత్రులు ఎవరైనా కానీ ఆ GOMS 41 17 ఫిబ్రవరి 2016 కానీ ఒక్కసారి దాని ఫేస్ వాల్యూ చూస్తే ఎవరికైనా చెప్పొచ్చండి. అది ఎట్లా తయారైందంటే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ CRDA 2 డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత కింద ఎవరు సంతకం పెట్టారు? జీవోలో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు పెడతారండి సంతకం. ఎవరు పెట్టారు అక్కడ? అజయ్ జైన్, సెక్రటరీ టు గవర్నమెంట్ CRDA సెక్రటరీ సంతకం పెట్టారు. ఈ జీవో ఎలా తయారైందంటే 2015 డిసెంబర్కు ముందు, 2014 డిసెంబర్కు ముందు ఎవరైతే బినామీలు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు భూములు కొన్నారో వాళ్ళంతా ఒక వైట్ పేపర్ మీద, బాండ్ పేపర్ల మీద రిజిస్ట్రేషన్ లేకుండా పొలాలు కొనేసి ఈ దళితుల దగ్గర నుంచి వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చి వాళ్ళని తీసుకుంటుంటే మాకు రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి ఈ అప్పటి మున్సిపల్ మంత్రిని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఛాంబర్లోనే ఈ జీవోని ఈ సెక్రటరీ గారికి దగ్గర నుంచి వాళ్ళ సిగ్నేచర్ ద్వారానే ఈ జీవో ఎలాంటి ఎగ్జిక్యూటివ్ నోట్ లేకుండా తయారైన జీవో, దానికి పక్కా ఆధారాలు రామకృష్ణారెడ్డి గారు సేకరించారు RT యాక్ట్లో. ఈ జీవో చూసి తర్వాత మాకు ఈ జీవో చూస్తే కూడా అనిపించింది ఇదేంటి ఈ జీవో ఇలా ఉంది, CRDA 2 నుంచి రిలీజ్ అయింది, ఓన్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకుండా సెక్రటరీ సంతకం పెట్టున్నాడు CRDAలో, ఏ డిపార్ట్మెంట్కి సర్క్యులర్ కాలేదు. ఇది రూల్స్ ఫ్రేమ్ చేస్తూ దీంట్లో ఉన్నది ఏంటంటే మన శాంతి ప్రసాద్ కూడా చదివినట్లేరు. దీంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ది, దళితులది, వీళ్ళు ఎవరైతే ల్యాండ్లెస్ పూర్కి ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చారో 10 ఏళ్ళ పైన వాళ్ళు అమ్ముకోవచ్చని ఇచ్చేశారండి. అంటే వితౌట్ అమెండింగ్ ఈ ఏపీ అసైన్ ల్యాండ్స్ POT యాక్ట్ అసైన్ ల్యాండ్ 1977ని అమెండ్ చేయకుండా, ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ఇద్దరు ముఖ్యమైన నేతలు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది రాత్రికి తయారు చేసిన జీవో. దీనిలో లబ్ధి పొందిన వాళ్ళంతా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ దళితులకి నేను ముఖ్యంగా అండి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో నేను గౌరవిస్తాను. దాని మీద మేము బతుకుతున్నాము. ఆయన రాయబట్టి ఈరోజు మా ప్రవృత్తి అన్నీ నడుస్తున్నాయండి. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఒక జీవోని తీసుకొచ్చారండి. కట్టి పరిస్థితుల్లో దీనికి పక్కా ఆధారాలతో నేనేమంటున్నానంటే ఆధారాలు లేకుండా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో A1 A2గా పెట్టలేదండి. ఆ రోజే దీనికి నాంది పడింది. దీని కర్త కర్మ క్రియ ఇద్దరు A1 A2 జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ నిపుణులు, న్యాయ నిపుణులు కానీ లేకపోతే జనసేన లీగల్ సెల్ ఇన్ఛార్జ్ వారు కానీ అడుగుతున్నది ఏంటంటే మీరు A1 A2గా చంద్రబాబు, నారాయణ, లోకేష్ ఎవరైనా పెట్టుకోండి, కానీ పెట్టుకోవటానికి కావలసిన ఒక ప్రియాంబుల్ అక్కడ లేకుండా, ప్లాట్ఫామ్ లేకుండా మీరు ఒక బలవంతుడైన వ్యక్తి మీద అంత తొందరగా ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ అనేది వాళ్ళ ప్రశ్న. ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ? అసలు దీంట్లో దోషులు ఎవరో తేల్చండి అని రిపోర్ట్ ఇస్తే ఈ రోజు ఇంత రభస జరిగి ఉండేది కాదు. ఆయన ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన రేపు హైకోర్టు ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు లెట్ మీ కంప్లీట్ జనార్దన్ రెడ్డి గారు నా ప్రశ్న పూర్తి కాలేదు. రేపు చంద్రబాబు నాయుడు హైకోర్టు మెట్లెక్కుతుండగా ఆ విజువల్స్ తీయించి ఆయన్ని బయట ప్రపంచానికి ఒక హీరోలాగా చూపించడానికి మీరు ఈ కష్టం పడ్డారేమో అనిపిస్తుంది. అంటే బయట అందరికీ అర్థమవుతున్న విషయం అయితే ఏంటంటే ప్రతిసారి బొక్కబోర్లా పడుతూ మీరు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించే విషయంలో కూడా A1 A2గా అంత తొందరపడి వాళ్ళ పేర్లు చేర్చకపోతే ఏమి? అందులో అసలు అక్యూజ్డ్ ఎవరో ఫైండ్ అవుట్ చేసి అసలు అక్యూజ్డ్ని నిలబెట్టండి అని CIDని కోరటంలో ఒక అర్థం ఉంటుంది.
సరే జ్యుడిషియరీ ఫ్రేమ్ నుంచి వారు మాట్లాడి శ్రవణ్ కుమార్ మాట్లాడినా లేకపోతే జనసేన వారు మాట్లాడినా అసలు జనసేన లీగల్ సెల్ ప్రతినిధి చాలా బేసిక్ ప్రశ్న వేశారు. యాక్ట్ 7/77 అది దాన్ని డిస్మిస్ చేయకుండానే దాన్ని స్క్రాప్ చేయకుండానే తీసుకొచ్చిన సిఆర్డిఏ చట్టానికి అమెండ్ చేయకుండా తీసుకొచ్చిన చట్టానికి ఏ మేరకు విశ్వసనీయత ఉంది? సరే ఇది పక్కన పెడితే మీకు అంత తొందర ఎందుకు జనార్దన్ రెడ్డి గారు అర్జెంటుగా చంద్రబాబుని ఏవన్ గాను నారాయణ ఏటు గాను చూపించకపోతే ఏముంది? ఆల్రెడీ ప్రజలు చూపించారు కదా, అంత తొందర ఏమిటి? ఇప్పుడే మన బీజేపీ మిత్రులు అన్నారు 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు, ఏమి చేయలేదని. చేస్తానే ఉన్నారు, చేయకుండా ఏం లేరు. ఎక్కడ అక్రమాలు జరిగాయో, ఎక్కడ స్కాములు జరిగాయో బయటికి తీస్తా ఉన్నారు. కాకుంటే దీంట్లో మీరు ఆధారాలు లేవని మీకు ఎవరు చెప్పారు, మీరు ఎక్కడ చూశారని నేను అడుగుతున్నాను. చూటి ప్రశ్న. ఆధారాలతో వాళ్ళు పెట్టారు. ఆ రోజు రామకృష్ణారెడ్డికి కూడా కంప్లైంట్ సరే ఇప్పుడు మరి రేపు రామకృష్ణారెడ్డి గారిని సిఐడి రమ్మంది జనార్దన్ రెడ్డి గారు రేపు రామకృష్ణారెడ్డి గారిని సిఐడి రమ్మంది. ఆయన అక్కడ ఆధారాలు ఇస్తారా, సమర్పిస్తారా? సిఐడి అడిగింది, వీళ్ళందరికన్నా ముందరే అడిగింది సిఐడి. రేపు పొద్దునే వచ్చి మీరు ఆధారాలు ఫర్దర్ గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎస్ 160 స్టేట్మెంట్లో సిఆర్పిసిలో ఆయన వెళ్తారు. ఆయన ఇవ్వాల్సిందేను. ఆయనకి ఎవరు ఇచ్చారు, ఎవరు ఆ రైతులు, ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారు, ఏంటి, ఆయన మొత్తం ఇవ్వాలి. దీనికి సంబంధించిన అధికారులు ఇవ్వాలి, కలెక్టర్లు ఇవ్వాలి, తహసీల్దార్లు ఇవ్వాలి, సబ్ రిజిస్టార్లు ఇవ్వాలి. అందరూ ఇవ్వాల్సిందే. దీంట్లో ఎవరో ఎస్కేప్ గారు ఎంతమంది దీంట్లో లిస్టులో ఏ అక్యూజ్డ్ అవుతారో కూడా దీంట్లో మనం చెప్పలేము. దీన్ని ఇప్పుడే ప్రిలిమినరీ, ఇట్స్ ఎ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దీంట్లో తొందర ఏం లేదు. 1 నెల తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత జరిగినటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత జరిగినటువంటి ఇదే కానీ పక్కా ఆధారాలు ఉన్నాయని మాత్రం నేను 100% నేను చెప్పగలను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మీ అఫీషియల్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేస్తున్న తంతు చూస్తుంటే కొన్ని సినిమాలకి క్లైమాక్స్ ముందరే చిత్రీకరణ చేసేసుకుని తర్వాత మిగిలినవన్నీ షూట్ చేస్తారు. అట్లా ఉంది. ఏవనేటుగా మీరు ఫిక్స్ అయిపోయి షూటింగ్ మీరు చేసేసి తర్వాత నిదానంగా అన్ని సమర్పించుకుంటూ వస్తాం, నిదానంగా మిగిలిన పార్ట్స్ తీసుకుంటూ వస్తాం అన్నట్టుంది. అసలు అటువంటి సందేహాలకి మీరెందుకు తావివ్వాలి? కొంత మీరు జాగ్రత్తగా ఉంటే ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. చంద్రబాబు హీరోగాను ప్రొజెక్ట్ అయి ఉండేవారు కాదు వారి మీడియాలో. ఇప్పుడు మీరు ఎవరు చెప్పారండి ఆధారాలు లేవని? ఆర్టీ యాక్ట్లో ప్రతి డాక్యుమెంట్ తీసుకున్నారని చెప్తుంటే మీరు ఆధారాలు లేవంటే చెప్పేయచ్చు కదా. ఫైల్ అయిన తర్వాత కనీసం ఇన్ని సందేహాలకు తావు ఇవ్వకుండా మీరు ఆధారాలు ఏవో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మీ రామకృష్ణారెడ్డి వచ్చి ఇదిగో ఇవి ఆధారాలు రేపు సిఐడికి ఇచ్చే ముందరే ప్రజలకు చెప్పేయచ్చు కదా చెప్తున్నాం కదా. ఈ ఆధారాలు ఉన్నాయని రేపు ప్రజలకి సిఐడికి చెప్పే ముందే ప్రజలకు చెప్పేయచ్చు కదా అంటున్నాను. మీరు అనొచ్చండి 250 పేజీలు మీరు వైఎస్ఆర్సీపీ ఏం తెలుసు? 250 పేజీలు దీని వెనకాల ఉన్నాయని మా బోటోళ్ళకి ఏం తెలుసు? ప్రజలకు ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదండి. దీంట్లో కల్ప్రిట్ ని బుక్ చేయడమే ఇంపార్టెంట్. అంతేగాని ప్రజలు బాధితులైనప్పుడు ప్రజలకి చెప్పాలి కదా. ప్రజలు మీరు చేస్తున్న ప్రక్రియలో బాధితులు ప్రజలే, దళితులు కూడా ప్రజలే. మరి దళితులకు చెప్పాలి అట్లీస్ట్, పోనీ ప్రజలందరికీ చెప్పొద్దండి. బాధిత దళితులైతే చెప్పాలి కదా, మీరు అంతవరకైతే చెప్పాలి కదా. వాసుదేవన్ గారు తప్పుదారి పట్టిస్తున్నారు మీరు. ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో, ఎవరైతే వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళు ఎవరు కొన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జెరాక్స్ పేపర్లు ఎవరైతే అడ్వాన్సులు తీసుకున్నారో, తెల్ల పేపర్లు, బాండ్ పేపర్లు సమర్పించిన తర్వాతనే దీంట్లో జరిగింది. అలా ఆధారాలు లేకుండా ఏమి దీని మీద ముందుకు వెళ్ళలేదు. 3 నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత, నెల రోజులు పోలీస్ రీసెర్చ్ చేసిన తర్వాత A1 A2 బుక్ అయ్యారు. ఇంత రీసెర్చ్ జరిగిందంటే ఆధారాలు లేవు. మెట్లెక్కితే స్టే వస్తుందండి. ఎక్కడన్నా ఉందా ఎఫ్ఐఆర్ మీద? 41 సిఆర్పిసి ఇష్యూ చేసిన తర్వాత వెంటనే స్టే వచ్చేస్తుందా? రైట్. ప్రసాద్ గారు ఏదో మీరు ఐ థింక్ యూ హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ప్రసాద్ గారు చెప్పండి. సార్, దీనికి ఎంతే సమాంతరంగా ఇలాంటి కేసే ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఏమంటారు ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇచ్చారు. అప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా సరే మీ అడ్వకేట్ జనరల్ గారితో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, ఏ విధమైన ఎవిడెన్స్లు సబ్మిట్ చేయలేకపోయారు. అండ్ దాని పర్యవసానం హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు మనకు కళ్ళ ముందు ఉంది. తర్వాత ఏ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి ఆల్ రామకృష్ణారెడ్డి గారు కేసు ఫైల్ చేశారో ఆ ప్రజల గురించి ఆ ప్రజల ప్రస్థానం తేకుండా ఆ ప్రజలకు సంబంధం లేకుండా మీరు ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తానంటే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉందండి జనార్దన్ రెడ్డి గారు. మీలాంటి పెద్దవారు ఇలా మాట్లాడడం మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్
ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున కాకుండా ఇందాక మన వాసుదేవన్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ని ముందే చిత్రీకరించి ఏ1 ఏ2ని ఎస్టాబ్లిష్ చేద్దామంటే ఒక ప్రొసీజర్ డ్రివెన్ ఉంటుంది కదండి. ప్రొసీజర్ డ్రివెనే లేకుండా ఏది ఆగండి, నేను చెప్తాను. ఇది ఆయన ఏమైనా పబ్లిక్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినంత ప్రజలకు చెప్పి ఇది మేము కూడా చెప్పదు, ఇంక information మీరు ఒక చెప్తుంది వినాలి మేము. తీసుకొచ్చిన అది ప్రజలకు చెప్పాలా, చెప్పకుండా మీరు కంప్లైంట్ ఇవ్వకూడదని మీరు మాట్లాడుతున్నారంటే ఇదేమైనా రాజకీయమైనటువంటి ఒక వేదిక అండి పోలీస్ కంప్లైంట్? మరి ఇంక దేనికండి? అలా ఉండదండి. మీరు మరి రాజకీయ నాయకుడినే కదా ఫ్రేమ్ చేశారు మీరు అక్కడ. ఆ కన్సర్న్ అఫీషియల్స్ కాకుండా రాజకీయ నాయకుడిని ఫ్రేమ్ చేసినప్పుడు రాజకీయ ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు మీరు? జనార్దన్ రెడ్డి గారు మీరు వాస్తవం చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే ఒకటేనండి చట్టం ముందు. అవునండి, చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. అవును, మీరు ఎస్టాబ్లిష్ చేయరండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి సార్. కన్సర్న్ ఇష్యూస్ మీద, అసైన్ ల్యాండ్ మీద అవకతవకలు జరిగాయి, అది కంప్లైంట్. రాజ్యాంగంలో ఎవరైనా ఒకటే. అవునండి జనార్దన్ రెడ్డి గారు, అసైన్డ్ ల్యాండ్ల మీద అవకతవకలు జరిగాయి, కంప్లైంట్ ఇవ్వడం. నెంబర్ 2, మీరు ఇందాక చెప్పారు చూడండి, ఎవరైతే జీవో ఇష్యూ చేశారో ఆ 41, ఆ జీవో ఇష్యూ చేసిన అథెంటికేటివ్ ఆఫీసర్ కాదు, వేరే వాళ్ళు ఇష్యూ చేశారు, కంప్లైంట్ నెంబర్ 2. కంప్లైంట్ నెంబర్ 3 ఏంటి? దీన్ని ప్రొవోక్ చేశారు అని కంప్లైంట్ నెంబర్ 3 కింద ఎస్టాబ్లిష్ చేయండి. ఇవేవి క్రానికల్ ఆర్డర్లో లేకుండా క్లైమాక్స్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఆయనకేమో స్టే వస్తుంది, స్టే రాదు, దీంట్లో ఆక్షేపణీయం, ఇవన్నీ మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, మిస్లీడింగ్ ద సిచ్యువేషన్స్ అన్నదానికి ఇది ఒక తార్కాణికం చెప్పొచ్చు. వాస్తవానికి దూరంగా ఉంటే ఎవరైనా మాట్లాడుకోండి. నేను ఒక విశ్లేషకుడుగా, నేను మీలా లీగల్ చదువుకోలేదు, కానీ నేను విశ్లేషణ చెప్తున్నాను కదా. అక్కడ పార్సాది గారు, డాక్టర్ గారు, ఆయన కూడా చెప్పగలుగుతున్నారు కదా. రైట్, పార్సాది గారు చెప్పలేదనేది వాస్తవం కాదు. పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం లేదు. జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ అభిప్రాయం ఒక్క నిమిషం, తప్పు. ప్రసాద్ గారు అది మీరు మార్చుకోండి. ఒక్క నిమిషం, పార్సాది గారు చెప్పొద్దు. పార్సాది గారు, ఇంతమంది లాయర్లు, జడ్జిలు తలబద్దలు కొట్టుకుంటా ఉన్నారు. ఈ కేసు మంచి కేసా, తప్పు కేసా, లేదా బెయిల్ వస్తుందా రాదా అని పక్కన పెడితే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమైన, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్స్ ఎవరైనా సరే కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేసు బలహీనంగా ఉంటే పెద్దలు చెప్పినట్టుగా ఎవరెవరు దీంట్లో చేరిస్తే నిజానిజాలు బయటపడతాయి. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు కాసేపు పక్కన పెట్టండి, తప్పు జరిగింది అన్న మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు తప్పు చేశారు అన్నది ప్రశ్న వేరే అయి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు అయి ఉండొచ్చు, నారాయణ గారు అయి ఉండొచ్చు, అధికారులు అయి ఉండొచ్చు, ఇంకోరు అయి ఉండొచ్చు. తప్పు ఎవరు చేశారు, తప్పు జరిగింది అనేది మాత్రం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నారు. తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని అందరూ కలిసి దాన్ని కేసును గట్టిగా చేసి ఇప్పటికైనా సరే ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళైనా సరే, ఎంత పెద్ద లా పాయింట్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా దాంట్లోంచి బయటపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మాత్రం నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ప్రజల తరఫు నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలు నష్టపోయారు, ఇక్కడ ప్రజలు నష్టపోయినారు. మనకు టెక్నికాలిటీ కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది న్యాయం. ఇక్కడ రాజకీయ పక్షాలు కూడా, లేదా రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు కూడా, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే వాళ్ళందరూ కూడా, లేదా ప్రొఫెషనల్స్, పెద్దలు, అడ్వకేట్లు అందరూ కూడా, జడ్జిలు అందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, నష్టపోయిన వాడికి ఏ విధంగా న్యాయం చేస్తాం, ఎవరు తప్పు చేశారు వాడిని ఎలా శిక్షిస్తాం, ఈ 2 విషయాల మీదనే దృష్టి పెట్టి వీలైనంత వరకు ఎవరన్నా ఈ కేసులు ఇంప్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్ గా అంత పెద్ద కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పే అవకాశం కూడా ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఇంప్లీడ్ అయ్యి, ఎందుకంటే అందరూ తగినంత రీసెర్చ్ చేశారు. ఇప్పటిదాకా ఈ ఇష్యూ బయట పడలేదు కాబట్టి మనమంతా చదువుకోలేదు. ఈ రోజు కేసు బయటపడే లోపల చాలా మంది దగ్గర చాలా ఇన్ఫర్మేషనే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దోషులు బయటపడకుండా A1 ఎవరు, A2 ఎవరు, A10 ఎవరు, A20 ఎవరు అనేది పక్కన పెడితే ఎవరో దోషులు ఉన్నారు. ఇది పేదలకు అన్యాయం చేశారు, భూములు లాక్కున్నారు, పేదలకు రావాల్సినటువంటి లబ్ధిని వాళ్ళు తీసేసుకున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళని ఎవరిని బయటపడకుండా చేయగలిగితే ఈ కేసులో ప్రజలందరూ కూడా లాయర్లకే, జడ్జిలకు అందరికీ కూడా రుణపడి ఉంటారని మాత్రం చెప్పగలుగుతాను. భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో వీలైతే న్యాయ పోరాటం చేసి ప్రజల పక్షాన, ఎస్సీ ఎస్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని ఈ విషయంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, శాంతి ప్రసాద్ గారు మీరు విన్నారు కదంటే జనార్దన్ రెడ్డి గారు చెప్పింది మీరు వినే ఉంటారు. శాంతి ప్రసాద్ గారు, జనసేన లీగల్ సెల్ ఇన్ఛార్జి సింగళూరు శాంతి ప్రసాద్ గారు, మీరు విన్నారు కదంటే జనార్దన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడే ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదు, ఈ 250 పేజీల్లో ఉన్న అంశాలన్నీ రేపు ఆయన సిఐడికి చెప్పిన తర్వాత ప్రజలకు బహిర్గతం చేస్తారంటున్నారు. నేనేది ఏంటంటే, బేసిక్గా అందరికీ వస్తున్న సందేహం ఏంటంటే,
దళితులు అట్లీస్ట్ ప్రజలందరికీ చెప్పడం కష్టం, 4 కోట్ల ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో చెప్పడం, విడివిడిగా పిలిచి బొట్టు పెట్టి కాడుకు పెట్టి చెప్పడం కష్టమే. కానీ ఎఫెక్టెడ్ పార్టీస్నైనా పిలిచి, అయ్యా ఇవి దళితుల భూములు, ఈ దళితులకి ఈ మేరకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతాల్లో జరిగింది అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే కనుక, అంటే ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే కనుక కొంత మేరకైనా నష్ట నివారణ జరిగి ఉండేది. ప్రతిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు మీద కేసు పెట్టడం, అది కోర్టు గుమ్మం దాకా వెళ్ళటం, మళ్ళీ అంతే స్పీడ్గా వెనక్కి రావటం, ఇవి చూస్తూ వస్తున్నాం. చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీస్ ద్వారా పెట్టనివ్వండి, రెవెన్యూ ద్వారా పెట్టనివ్వండి, ఈ కేసులు అవి ఎట్టాగో అక్కడ నిలబడేవి కావు అనే ఒక ఇంప్రెషన్ అయితే ప్రజలకు వచ్చేసింది. దానికి తగ్గట్టు వీళ్ళు ఫ్రేమ్ చేసే వ్యవహారం కూడా అలాగే ఉంది. ఏదైనా తీసుకురండి, ఫస్ట్ A1 చంద్రబాబు, లేకపోతే ఆ నెక్స్ట్ ఆయన కొడుకో, లేకపోతే ఆయన సమీపంలో ఉన్న అప్పటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో ఉన్న ముగ్గురు, వేమూరు రవికుమార్, ఇట్లాంటి వాళ్ళు పేర్లు చెప్తారు. ఇలా కాకుండా అసలు ఇక్కడ ఈ పద్ధతిలో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఈ క్రమంలో ఇక్కడ నేరం జరిగింది, దీనికి వీరు బాధ్యులు అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఒక రిపోర్ట్ లాగా ఇస్తే, ఒక ఫిర్యాదు లాగా సిఐడికి చేస్తే ఎవరు దోషులు ఏంటో అనేది సిఐడి చూసుకుంటుంది కదా. ఎందుకు అలా చేయలేకపోతున్నారు వీళ్ళు? సార్ మీ మ్యూట్ తీయండి, శాంతిప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీయండి. మ్యూట్ తీయండి సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తుందా శాంతిప్రసాద్ గారు? శాంతిప్రసాద్ గారు ఓకే, వారికి వినిపించట్లేదు. ఒక్కసారి మనం శ్రవణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇందాక నుంచి గమనిస్తూ వస్తే కనుక, సరే అంటే మీ అబ్జర్వేషన్ ఒక రకంగా ఉందంటే, శాంతిప్రసాద్ గారి అబ్జర్వేషన్ ఒక రకంగా ఉంది. అమ్మిన వాళ్ళు నేరస్తులు కాదు అనేది శాంతిప్రసాద్ గారి అబ్జర్వేషన్. వేరాస్ మీరంటే అమ్మిన వాళ్ళు కూడా నేరం చేసినట్టే లెక్క అని. కానీ వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ చేత ఈ అమ్మకాలు జరిపించిన వాళ్ళే ప్రధానంగా నిందితులు కానీ నేరగాళ్ళు అవుతారు కదా. వాళ్ళు ఆ ప్రలోభాలు అయితే జరిగినాయనేది అది వాస్తవం. అన్ని చోట్ల కాకపోయినా 80% ప్రలోభాలు జరిగినాయనేది వాస్తవం. మరి అలాంటప్పుడు వాళ్ళని నేరగాళ్ళుగా మనం ఎందుకు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది? ఇదైతే నేను పూర్తిగా జ్యుడిషియరీ ఫ్రేమ్లోనే అడుగుతున్నానండి ఈ ప్రశ్న. వాస్తవన్ గారు, మీకు ఒకటే సింపుల్ ఆన్సర్. వీళ్ళు ఎవరైతే రైతులు ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారో వీళ్ళందరూ కూడా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ 33, if I remember right, 30 or 33 ఉంది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం. రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి మేము భూములు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు కొనేవాడు అమ్మేవాడు ఇద్దరు భూమి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ప్రశ్న, మీకు డబ్బులు అందినాయా? అందినాయి. మీరు మీ యొక్క ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ప్రాపర్టీ మొత్తాన్ని డెలివర్ చేశారా? చేస్తున్నాము. దీనికి సాక్షులు ఉంటారు, స్కానింగ్ ఉంటుంది, వాళ్ళ యొక్క అండర్టేకింగ్ ఉంటుంది, మేము ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు అని చెప్పేసి అండర్టేకింగ్ ఉంటుంది. ఇవన్నీ సబ్ రిజిస్ట్రార్ ముందు డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి పలానా వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అతన్ని తప్పు చేస్తున్నాడు అని చెప్తే భారతదేశంలో ఏ సేల్ ట్రాన్సాక్షన్ అయినా జెన్యూన్గా ఉంటుందా? అసలు సేల్ ట్రాన్సాక్షన్ వన్స్ సబ్ రిజిస్ట్రార్ ముందు దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకున్నాను, నాకు డబ్బులు అంది, నా మనస్ఫూర్తిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్న తర్వాత నీలో టేక్ ది పీపుల్ ఇన్ టు ద టాస్క్. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దానికి శాంటిటీ ఉంటుందా? దాన్ని మీరు ఎందుకు బేస్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు గవర్నమెంట్ బేస్ చేసుకోలేకపోతుంది? రేపొద్దున రైతులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతులు తీసేయండి, నేను మీకు ల్యాండ్ అమ్మా, 5 సంవత్సరాల తర్వాత అది 5 కోట్లు అయింది, మీరు నా దగ్గర 5 లక్షలే తీసుకున్నారు, నేను 5 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కేసు పెట్టినా మీ మీద, మీకు అప్పుడు ఏదో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలుసు 5 లక్షలకి అమ్మాను, మీరు నన్ను బెదిరించి తీసుకున్నారని చెప్తా, అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా? సో దేర్ఫోర్ రిలయబిలిటీ ఆఫ్ నేనేమి హైపోథెటికల్గా మాట్లాడటం లేదు వాసుదేవన్ గారు, నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో మాట్లాడుతున్నా. దేర్ మస్ట్ బి ఎ శాంటిటీ. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత శాంటిటీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాల తర్వాత వచ్చి మేము అప్పుడు భయపడ్డాము, అప్పుడు భంగపడ్డాము అంటే ఓకే, లెట్ us examine. ఐఎమ్ నాట్ denying it, let us examine. బట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దట్? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకోమన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్లు కొనమన్నాడని ఒక స్టేట్మెంట్ ఉందా వీళ్ళ దగ్గర? వాళ్ళు A1 A2 కాకుండా చంద్రబాబు నాయుడు A1 A2 ఎట్లా అవుతారు అంటా నేను. ముందు వాళ్ళని తీసుకురండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్. ఇంకోటి కూడా వాసుదేవన్ గారు, ఇంకొక మాట చెప్తాను నేను, A1 A2 చంద్రబాబు నారాయణ ఎలా అవుతారనేది. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే
నిజంగానే ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్న వాళ్ళ మీద అంత కన్సర్న్ ఉంటే ఈ గవర్నమెంట్కి బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పుట్టిన తర్వాత ఇన్ని వేల కేసులు ఎస్సీ ఎస్టీల రైతులు లాక్కున్న కేసులు హైకోర్టులో పడి ఉండదు. మా మిత్రుడికి తెలుసు, హైకోర్టులో నేను ఒక 500 కేసులు వేసి ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ల్యాండ్లు, అసైన్మెంట్ లేకుండా ల్యాండ్లు, నవరత్నాలు స్కీమ్లో లాక్కుంటున్నప్పుడు హైకోర్టులో ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసినారు ఈ కేసుల గురించి. ఈ గవర్నమెంట్ లాక్కున్నన్ని వేల ఎకరాలు ఇంకెవరూ లాక్కోవాలా. ఎస్సీ ఎస్టీల రైతుల ల్యాండ్లే కొన్ని వేల ఎకరాలు లాక్కున్నారు ఈ గవర్నమెంట్లో. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, మినిస్టర్ అందరూ జైలుకి పోవాలి. నిజంగా చెప్పాలి అంటే కొన్ని వేల కేసులు హైకోర్టులోకి రండి ఒకసారి. కొన్ని వేల కేసులు, నాకు తెలిసి 12 నుంచి 13 వేల కేసులు ఫైల్ చేసినారు. ఓన్లీ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్లు లాక్కుంటున్నారు దాంట్లోనే. ఏది జగనన్న నవరత్నాల కానుకలో. మరి దానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదా? నేను 500 కేసులు ఫైల్ చేశాను, నా ఐడి కొట్టుకొని చూడండి హైకోర్టులో. ఎస్సీ ఎస్టీ ల్యాండ్లు కొన్ని వేల ఎకరాలు లాక్కున్నారు. వాళ్ళన్నింటినీ మేము ప్రొటెక్ట్ చేయగలిగాము హైకోర్టులో. మరి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టాలి. ఇప్పుడు నిజంగా అసైన్మెంట్ లాక్కోవటమే నేరం అయితే, నిజంగా డిస్పోజిషన్ చేయటమే నేరం అయితే, ఈ గవర్నమెంట్ చేసినంత పాపం ఇంకా ఏ గవర్నమెంట్ చేయాలి. దట్ ఈస్ ఆన్ ట్రాక్, ఆన్ మీడియా ఐ కెన్ సే దట్ బికాస్ ఐ హ్యావ్ ఎ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ విత్ మీ. హైకోర్టులో కొన్ని వేల కేసులు పడినాయండి ఈ గవర్నమెంట్ మీద. ఒక స్పెషల్ జీపీనే పెట్టినారు, ఒక స్పెషల్ బెంచే పెట్టినారు. కరోనా టైంలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ డిస్పోజిషన్ కేసులు రన్ అయినాయి హైకోర్టులో. మరి దానికి ఏం సమాధానం చెబుతారు మా సోదరులు? సో దిస్ ఈజ్, దళితుల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయొద్దు అనేది నా విన్నపం. నిజంగానే మీరు దళితుల మీద మీకు అంత కన్సర్న్ ఉంటే, దళిత రైతుల మీద అంత కన్సర్న్ ఉంటే పకడ్బందీగా కేసు తయారు చేయండి. మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు. ఎస్, వీఆర్ ఆల్సో రెడీ టు ఎక్స్టెండ్ అవర్ హెల్ప్ ఇన్ డిగ్గింగ్ ది కాన్స్పిరసీ. బట్ అది వదిలేసేసి, వాళ్ళందరిని వదిలేసేసి, కొన్న రైతులు ఎవడైతే కొన్నాడో రైతులు, మా దళిత సోదరుల దగ్గర నుంచి కొన్న వాళ్ళని ఎందుకు వదిలేశారండి మీరు? మీ దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయిగా. లాయర్ గారు, గవర్నమెంట్ మన వైసీపీ లీగల్ అడ్వైజర్ గారిని అడుగుతున్నా నేను, మీ దగ్గర 250 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయిగా, దాంట్లో పర్సన్స్ ఎవరో మీకు తెలుసుగా. వాళ్ళని అక్యూజులుగా ఎందుకు చేర్చలేదండి ఎఫ్ఐఆర్లో? వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు? వాళ్ళని అక్యూజులుగా జాయిన్ చేస్తే నిజంగా రేపొద్దున అసైన్మెంట్ ల్యాండ్లు ఎవడు కొనడానికి ముందుకు రాడు కదా. అంటే ముందు చంద్రబాబు నాయుడును వీళ్ళని చేసి స్టే చేసుకుంటే రేపొద్దున ఎస్సీలకి మేము రక్షకులు, ఎస్సీలందరినీ మేము పరిరక్షిస్తాము, గత ప్రభుత్వం అంతా కూడా దొంగలు నిరూపించాలని పొలిటికల్ డ్రామానా ఇది? నేను అలాగే అంట బికాజ్ మీ చిత్తశుద్ధి లేదు కాబట్టి నేను అలాగే అంట. ఎస్సీల ల్యాండ్లు లాక్కునే వాళ్ళు, ఎస్సీల ల్యాండ్లని దోచుకున్న వాళ్ళు ఎవరు కూడా బయట ఉండటానికి వీలేదు. దే షుడ్ బి పనిష్డ్. They should go behind the bars. But it is the duty of the government to prove the guilt of the accused beyond reasonable doubt. అది వదిలేసి నా దగ్గర 500 డాక్యుమెంట్లు ఉన్నాయి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు చెప్పకపోతే ఎవరికి చెప్తారండి మీరు? యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ ఎట్ లార్జ్. మీరు ఒక కేసు పెట్టి ఒక అతన్ని లోపల పంపిస్తున్నప్పుడు, ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు నాలాంటి పబ్లిక్ అడుగుతారు. యు ఆర్ ఆన్సరబుల్, యూ షుడ్ ఆన్సర్. అది వదిలేసేసి మేము చెప్పాం, కోర్టులో చెప్తామంటే రేపొద్దున స్టే వస్తుంది కోర్టులో. అప్పుడు మేమందరం పిచ్చోళ్ళం అయ్యి ఆహా ఓహా అని చంద్రబాబు నాయుడు గారి మీద స్టే వచ్చిందని కొంతమంది, మేము పెట్టాము బట్ కోర్టులని పసుపు చొక్కాలు వేసుకుని జడ్జిమెంట్లు చెప్పినాయి అని కొంతమంది. దిట్ ఈస్ పొలిటికల్గా ఆపండి, నిజంగా నిజాయితీగా చేయమని నేను మీ ద్వారా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాసుదేవన్ గారు. రైట్. అంటే శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇక్కడ ఒక ప్రశ్న, అంటే మీకు రాజధాని పరిధిలో అసైన్డ్ భూములు, అంటే దళితులు సాగులో ఉన్న అసైన్డ్ భూముల విక్రయాలు జరగలేదని మీరు అనుకుంటున్నారా? సరే, లీవ్ అబౌట్ మీకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మీకున్న అభ్యంతరాలు అవన్నీ చాలా ప్రాక్టికల్గా మీరు చెప్తా వచ్చారు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అసైన్డ్ ల్యాండ్స్ అమ్మటం అనేది అక్కడ జరిగింది వాస్తవం. మీడియా కూడా బోల్డ్ అని కథనాలు ఇచ్చింది. సరే, మీరు ఎల్లో మీడియా పక్కన పెట్టండి, వేరే మీడియా, న్యూట్రల్ మీడియా ఉంది కదా, న్యూట్రల్ మీడియాలో వచ్చినాయి కథనాలు. అట్లీస్ట్ ఇంగ్లీష్ మీడియా అయితే పర్ఫెక్ట్గా వీరికి అన్యాయం జరిగిందా లేదా అంతవరకు నేను వాసుదేవన్ గారు నిజంగా నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఒక మాట, న్యాయమూర్తిగా నేను 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేను ఒక మాట చెప్తా. ప్రతి కేసులో ఏ కేసులో అన్యాయం జరిగిందో, అన్యాయం జరగలేదో మాకు తెలుసు. కానీ లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఫిట్ కాకపోతే శిక్ష వేయలేము. ఇది ప్రాసిక్యూషన్ డ్యూటీ టు ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అందుకని మీకు అంత పవర్స్ ఇచ్చారు పోలీసులు. పోలీస్ స్టేషన్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. రాజధానిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవం. రైట్. ఎస్, బినామీ ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాస్తవం. ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత శ్రవణ్ కుమార్ దో, వాసుదేవన్దో కాదే. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్ ప్రాపర్ గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ మేనర్ లో తీసుకెళ్ళకపోతే అడిగే హక్కు ప్రజలుగా మాకు ఉండదా? నిజంగా జరిగి ఉంది అనేది ఎస్, ఇట్ ఈస్ ట్రూ, జరిగింది. కానీ
దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. Right. అది లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఫిట్ కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గా డ్రామాలు ఆడితే మాత్రం రేపొద్దున మా సోదరులు పోయింది మా కనీసం గ్రామాల్లో 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది అని చెప్పుకోవడానికి దళితులు ఒక్కళ్ళు లేరండి. ఈ రోజు 33% రైతులు ల్యాండ్లు ఇచ్చి గత ప్రభుత్వానికి ల్యాండ్లు ఇచ్చి ఆయన ఫుట్బాల్ తంతే ఈయన ఫుట్బాల్ తంతే ఆయన, అమరావతి రైతులు గొల్లుమని ఏడుస్తున్నారు. ఆయన ఆ పొలిటికల్ డ్రామాలో ఈ పొలిటికల్ డ్రామాలో అన్యాయం అయిపోతుంది మాత్రం మేమే. మా తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరే, అందరిని మమ్మల్ని పొలిటికల్గా వాడుకునే వాళ్ళే. సో దేర్ ఫోర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ ఉన్న మా సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దీన్ని పొలిటికల్గా వాడొద్దు. అక్కడ అన్యాయాలు జరిగిన మాట వాస్తవం అన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజల మొత్తానికి తెలుసు. దాన్ని ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిక్స్ అయ్యండి. లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిక్స్ చేయకుండా మీ పొలిటికల్ డ్రామాల కోసం నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాలని మీ ముఖ్యమంత్రి గారు అనుకున్నా, లేకపోతే ఇంకొకళ్ళు అనుకున్నా, మేము మాత్రం బలిపోసులు కాదలుచుకోలేదు. ఇది ప్రజలు ఒకనాటికి తెలుసుకున్న రోజున మీరే ఇబ్బంది పడతారని అయితే నేను వినపం చేయగలుగుతున్నా గవర్నమెంట్కి మీ ద్వారా. మీరు అలాగే తర్వాత శాంతి ప్రసాద్ గారు కూడా లైన్. అంటే గుంటూరులో ఒక బృందావన్ గార్డెన్స్ దగ్గర ఒక కాపు సోదరుడు ఒక అతనికి ఇలాగే ఈ దీంట్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు అమ్మేవు కాబట్టి ఇది ఎస్టాబ్లిష్ చేద్దాం అన్న ప్రక్రియకి నాంది పలికితే అతను చాలా స్ట్రైట్ అవే చెప్పాడు, కుదరదు, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగిందని. ఇక్కడ శ్రవణ్ గారితో నేను ఏకీభవిస్తూ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. లీగల్ ఫ్రేమ్లో కనుక ఇది ఫిట్ అయ్యే ప్రక్రియకి అయితే మాత్రం ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పడుతున్న తపనికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. లేదంటే హైకోర్టులో మొన్న జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్కి జరిగిన పరిణామమే మళ్ళీ ఇక్కడ పునరావృతం కాబోతుంది తప్ప కొత్తగా రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. అంచేది ఏంటంటే దయించి 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని భూముల రైతులకి ఈ రోజుకి కూడా అన్యాయం జరుగుతున్నట్టుగా, అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రక్రియకి బలిపశువులుగా వాళ్ళు మిగిలిపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి ఈ ప్రభుత్వం సన్నద్ధమై దీన్ని ఫ్రేమ్వర్క్లో పోర్ట్రేట్ చేస్తూ దీనికి న్యాయం జరగడానికి సత్వరంగా తగు చర్యలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాని పొలిటికల్ కాన్స్పిరసీని అడ్రస్ చేస్తూ ఎవరినో ఒక వ్యక్తుల్ని ఫ్రేమ్ చేసే ప్రక్రియలో గ్రౌండ్ రియాలిటీస్ని వదిలేసి వాస్తవానికి దూరంగా చేసే ప్రక్రియకి మాత్రం ఇది సన్నద్ధంగా ప్రజలు లేరు. ఎందుకంటే ఇది ప్రజాక్షేత్రం, ప్రజలకి ఖచ్చితంగా మీరైనా నేనైనా ఎవరైనా సమాధానం చెప్పాలి. ఇది ప్రజలకి న్యాయం జరిగే ప్రక్రియ అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ వంతు సాయం ఖచ్చితంగా చేస్తారు. దీంట్లో ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరిగిందని అడ్రస్ చేసే ప్రక్రియకి మీరు ఎప్పుడైతే ఊతం చేకూర్చారో ఈరోజు సిఐడి అవ్వచ్చు, మన జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ కోర్టు పర్యవసానాలు అవ్వచ్చు, సుప్రీంకోర్టుకి అడ్రస్ చేయండి. లేదంటే అక్కడ ఖచ్చితంగా న్యాయం జరిగే ప్రక్రియకి మాత్రం బాసట వేయండి. ఇదే మా విన్నపం. శాంతి ప్రసాద్ గారు సార్ నా వాయిస్ వినపడుతుందండి మీకు? వినిపిస్తుంది. శాంతి ప్రసాద్ గారు చెప్పండి. సార్ మాకు కొన్ని ఊత పదాలు ఉంటాయి. టైలర్ మేడు, విండో డ్రెస్సింగ్, గ్యాలరీ షో. ప్రస్తుతం నడుస్తున్న తంతు మొత్తం కూడా అదే. మా వైసీపీ సోదరుడు మేము ప్రజలకు చెప్పాలక్కర్లేదు అంటున్నాడు. చాలా దారుణమైన మాట అది. అది తగ్గించుకోవాలి మీరు. ప్రజాక్షేత్రంలో జరిగే ప్రతి పని కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆడే రాజకీయ క్రీడలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలకు చైతన్యం ఉండాలా, ప్రజలకు అవగాహన ఉండాలా. మీరు దీన్ని రాజకీయ క్రీడగా చూడాలనుకుంటే మీ ఇష్టం, మీరు కొట్టుకుసావండి. కానీ ఇది లీగల్ బ్యాటిల్కి ఎప్పుడైతే తీసుకొచ్చారో, లీగల్ బ్యాటిల్ ఎప్పుడు కూడా పర్ఫెక్షన్, శ్రావణ్ గారు చెప్పినప్పుడు విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా లేకపోతే ప్రతి దొంగ పారిపోతాడు. చంద్రబాబు నాయుడు పారిపోవడం మీకు ఇష్టమైతే మీరు ఇదే రకమైన కేసు పెట్టండి. కాదు అని అంటే బలంగా ఫ్రేమ్ చేయండి. అసలు ఇక్కడ చిన్న ప్రాథమికంగా నాకు చిన్న సందేహం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మీరు సిఆర్డిఏ చట్టాన్ని యాక్ట్ నెంబర్ 27/20 ద్వారా నలిఫై చేశారు. ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ 41 అని చెప్తున్నారో అది సిఆర్డిఏ యాక్ట్ లో ఇచ్చిన అధికారం వల్ల వచ్చింది. అసలు ఇప్పుడు మీరు సిఆర్డిఏ ఆ యాక్ట్ రద్దు చేశామని మీరు గంటాపదంగా చెప్పగలరా? అంటే సిఆర్డిఏ కొనసాగుతుంది అంటారా? సిఆర్డిఏ కొనసాగుతుందంటే మరి జీవో 41 మీరు రద్దు చేశారా? ఇప్పుడు కొంతమంది దొంగలు వ్యాలిడ్ ప్రశ్న అండి, వ్యాలిడ్ పాయింట్. చిన్న మాట కొందరు దొంగలు పచ్చ పార్టీ దొంగలు అని మీరు చెప్తున్నప్పుడు ఆ దొంగల పేర్లు మీరు ఎందుకు బయట పెడతలా? ఇక్కడే మీ యొక్క దురుద్దేశాలు మాకు డౌట్ వస్తుంది. మేము ప్రజలుగానే కాదు, పార్టీ జనసేన పార్టీ. వాసుదేవన్ గారు ఒక్క నిమిషం దీంట్లో ఒక క్లారిఫికేషన్.
రండి ఆయన Clar- లెట్ హిమ్ కంప్లీట్ clarification, అండి. ఒక clarification. లెట్ హిమ్ కంప్లీట్. నేను మీ దగ్గరికి వాస్తవంగా. వస్తున్నాను జనార్దన్ రెడ్డి గారు, మీ దగ్గరికి వస్తాను. లెట్ హిమ్ అయిపోయింది. కంప్లీట్. సార్ని మాట్లాడండి. వస్తున్నాను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తారు ఆయన ఒక్క నిమిషం లేదు, చెప్తారు మీ దగ్గరికే వస్తున్నా. పబ్లిక్ మీ గురించి ఆయన దగ్గరికే ఒక వస్తున్నా. దురుద్దేశం Let him అని అన్నారు complete ఒక్క అండి. నిమిషం, ఆయన సగంలో ఉన్నారు, ఆయన కంప్లీట్ చేయనండి సార్ జనార్దన్ రెడ్డి గారు. రేజ్ చేసిన పాయింటే అసలు జీవో 41 అనేది ఎక్స్టెన్షనే. ఒరిజినల్ సిఆర్డిఏ యాక్ట్ ఎల్పిఎస్ రూల్స్ లో 800 గజాలు అనేది ఎస్ఐన్ ల్యాండ్స్ కి ఇచ్చారు. అయితే ఏంటంటే రాజకీయ క్రీడలో భాగంగా ఒక ప్రక్రియలో భాగంగా జనాలు ఎల్యూరు చేయడానికి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి 800 నుంచి 1000 గజాలకి పెంచడం కోసం చేసిన అమెండ్మెంటే జీవో 41. రైట్. కాబట్టి ఇది ఎక్స్టెన్షనే. మీరు బేసిక్ గా అసలు దాన్ని వదిలేసేసి ఏదో కొసరను పట్టుకొని మేము ఊపేస్తున్నాము, మేము చూపించేస్తున్నాము, మేము పగలు తీసేస్తాము, మాకు 500 పేజీలు డాక్యుమెంట్లు మీరే చెప్తారు కదా సార్. ఫోటోస్టాట్ కాపీలను తెల్ల కాగితాలు ఫోటోస్టాట్లు చట్టంలో ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం నిలబడతాయి. అసలు చెత్త కాగితాలతో సమానం అయ్యి. రైట్. ఫైనల్ గా చట్టాలు పట్టుకొని జనార్దన్ రెడ్డి గారు, మీరు బలవంతం ఫైనల్ గా ఎట్లా? జనార్దన్ రెడ్డి గారు టైం ఇస్ అప్. ఫైనల్ గా ఒకటి. చెప్పండి జనార్దన్ రెడ్డి గారు. ఒకటే మనుగడలో లేని జనార్దన్ రెడ్డి గారు స్ట్రైట్ ప్రశ్న అండి. మనుగడలో లేని 22 మంది CRDA దళితులు జనార్దన్ రెడ్డి గారు అది మనుగడలో లేని ఇప్పుడు మనం CRDA డివేషన్ చట్టం. అవుతాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒక బేసిక్ క్వశ్చన్ శాంతి ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ వేశారు. మీరు ఎందుకు పబ్లిక్ లో పెట్టలేదు అన్నారు. 22 మంది దళితులు నా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ లో ఇలా అన్యాయం జరిగిందంటే వాళ్ళ పేర్లు నేను పబ్లిక్ లో పెట్టి వాళ్ళని పోయిన మళ్ళీ ఒక అట్రాసిటీ వాళ్ళని దౌర్జన్యాలకు గురి చేయమంటారా? ఇదేనా మన ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సింది, ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సింది? నాకై నేను ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాను. ఒక 22 మంది దళితులు వచ్చి నా దగ్గరికి అన్యాయం జరిగిందంటే వాళ్ళని పబ్లిక్లో కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరికీ అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి అన్యాయం జరిగిందని పబ్లిక్లో పెట్టేసేదాన్ని నేను. వాళ్ళు రేపు వాళ్ళ మీద అట్రాసిటీలు జరగవా? ప్రభుత్వం మీదే అయినప్పుడు అదేనండి. ప్రభుత్వం మీదే అయినప్పుడు అట్రాసిటీ ఎలా జరుగుతుంది? అదిగా సార్ మీరు మర్చిపోతున్నారు జనార్దన్ రెడ్డి గారు. ప్రభుత్వంలో ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు, ప్రభుత్వం మీదేనండి. మీరు ఆ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. మీరే ఉన్నప్పుడు దళితులకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరా? ప్రభుత్వం మీదే సార్, మీరు మర్చిపోతే అట్లాగా ప్రభుత్వం మాదైనంత మాత్రాన దళితులందరినీ బయటకు వచ్చేసి ఏమండి వీళ్ళంతా అన్యాయం అయిపోయారని చెప్పి వాళ్ళందరినీ మేము ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్ కి తీసుకురమ్మంటారా? ప్రొటెక్షన్ అవసరం లేదా? మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఈ రోజు దళితులకు అన్యాయం జరిగిందంటే ఒక పక్కగా ఆధారాలతో మేము వచ్చామంటే దాన్ని మీరు అనుకుంటే ఎట్లా? అరే ఇదేంటి సార్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ వాళ్ళకి. అరే నన్ను అక్కడ మాట్లాడిస్తున్నారండి మీ ఇష్టం వచ్చినట్టు. ఒకరేమో రాజకీయ ఉపన్యాసం చెప్తారు, నేను మీరే కంక్లూడ్ చేయండి. దళితుల భూమి పెరుక్కుంటుందా? నవరత్నాలు ఎవరి కోసం అండి? నవరత్నాలు జనార్దన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. నేను కన్క్లూడ్ చేస్తున్నానండి. ఇది జరిగిన ఇన్వెస్టిగేషన్ అంతా పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ దళితులందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ భద్రత చాలా ఇంపార్టెంటు. ఇది ప్రభుత్వం కన్నా కూడా ప్రజాప్రతినిధిగా ఆయన చేసింది కరెక్టు. అంతేగాని ఆధారాలు లేవు, ఏదో ఎవరో చెప్పారు, ఏదో మీడియాలో వచ్చింది అనేది మాత్రం వాస్తవం కాదు. పక్క ఆధారాలు ఉన్నాయి. రేపు కోర్టులో స్టే వస్తుందని మీరు ముందే చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరు ట్రయల్ కండక్ట్ చేయొద్దు, ఏం జరుగుతుందో చూద్దాం. అది కోర్టు దీనికో మనం సపోర్ట్ చేసుకుంటా పోవడం కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. అలాగే థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ రిటైర్డ్ జడ్జి శ్రావణ్ కుమార్ గారు. అలాగే శాంతి ప్రసాద్ గారు, పార్థసారథి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్ల తర్వాత కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.